హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సీనియర్స్ అనేది ప్రతి చోట కూడా ఇంపార్టెంట్. అలాగే మన ట్రాన్స్ కమ్యూనిటీలో సీనియర్ ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ కృష్ణమ్మ గారిని ఈరోజు కలవబోతున్నాం. ట్రాన్స్జెండర్స్ కోసం ఎన్జిఓ స్టార్ట్ చేసిన ఫస్ట్ పర్సన్ మీరే. ఎవరైనా ఎల్జీబీటీ, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏదన్నా బాధలు పడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి, మేము మీతో పాటు ఉన్నాము అని చెప్పడం ఉద్దేశం అనమాట. అది కమ్యూనిటీ కిచెన్ ప్లస్ పికిల్స్ సేలింగ్ చేస్తున్నారు కదా మమ్మీ, ఇది ఎలా స్టార్ట్ చేస్తారు? సో ఆ కమ్యూనిటీ ద్వారా మనం ఒక 10-20 మందికి ఉపాధి కల్పించడము, వాళ్ళు హ్యాపీగా ఉండటము, అందరూ సమానంగా. లవ్ అంటే కొంతమంది కాకుండా మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్జెండర్స్ లైఫ్లో లవ్ని మీరు ఏ విధంగా డిఫైన్ చేస్తారు? భార్య బెగ్గింగ్ చేసి సెక్స్ వర్క్ చేస్తే నువ్వు కూర్చొని తినేయటం ప్రేమ. ప్రేమ. నువ్వు సెక్స్ వర్క్ చేసి బెగ్గింగ్ చేసి ఏ రోజైతే నీ మొగుడుకు పెట్టావో ఆ రోజు నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. బతుకున్నా ఇట్స్ ట్రూ. బతుకున్నా నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. సో మన కమ్యూనిటీలో కూడా వల్గర్ బిహేవియర్ చేసే వాళ్ళు ఉన్నారు, గుడ్ పీపుల్ ఉన్నారు. కానీ ఎఫెక్ట్ అనేది కమ్యూనిటీ మొత్తానికి పడుతుంది. లార్జర్ కమ్యూనిటీలో కోట్ల మంది తప్పులు చేసి వదిలేస్తారు. ఎవరైతే ఈ చిన్న గ్రూప్ తప్పు చేస్తున్నారో మీరు మర్యాదగా ఉండొచ్చు కదా, మీరు సిగ్గు శరాలు లేవా, మీకు మంచి మనుషులా ఏమన్నా అని మళ్ళీ ఈ చిన్న గ్రూప్ మీద రాళ్ళేస్తారు. సుష్మా మన ఒక ట్రాన్స్జెండరు, చిన్నప్పటి నుంచి మనలాగే ఫ్యామిలీ ప్రెజరు, సోషల్ ప్రెజరు, సెక్షువల్ హెరాస్మెంట్స్ తోటి ఉండేది మన హైదరాబాద్ నుంచి. సో మమ్మల్ని కలుసుకున్న తర్వాత చాలా ప్రేమగా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ బ్రదర్ వచ్చి నేను చూసుకుంటాను చెప్పి అని చెప్పి, మీరు చాలా కష్టపడుతున్నారు, మా తమ్ముడిని కాపాడారు అని పొద్దున్నే మన కమ్యూనిటీ పర్సన్ని బయటికి పంపించేశాడు. ఇమ్మీడియట్గా తనకి పాయిజన్ ఇచ్చి చంపేశారు. బ్రతకనివ్వరు. అట్లీస్ట్ మన కమ్యూనిటీ బయట వాళ్ళు వచ్చి సహాయం చేస్తున్నా కూడా బ్రతకనివ్వనంత. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. కుటుంబంలో పెద్ద ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పడానికి, మంచి చేస్తే ఎంకరేజ్ చేయడానికి కుటుంబ పెద్ద చాలా ఇంపార్టెంట్. అలాగే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా సీనియర్ యాక్టివిస్టుల ఇంపార్టెన్స్ చాలా ఉంది. తప్పు చేస్తున్నప్పుడు నాన్న మీరు చేస్తుంది తప్పు అని నిలదీసే వ్యక్తి, మంచి చేస్తున్నప్పుడు మంచి అని ఎంకరేజ్ చేయడానికి, ఎవరైనా పైకి రావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి సీనియర్స్ అనేది ప్రతి చోట కూడా ఇంపార్టెంట్. అలాగే మన ట్రాన్స్ కమ్యూనిటీలో సీనియర్ ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ కృష్ణమ్మ గారిని ఈరోజు కలవబోతున్నాము. కృష్ణమ్మ గారి విశిష్టత ఏంటంటే నాట్ ఓన్లీ వన్ సెక్టర్ అండి. అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తారు, స్క్రిప్ట్ రైటర్గా వర్క్ చేస్తారు, ఎట్ ద సేమ్ టైం కమ్యూనిటీ కిచెన్ రన్ చేస్తున్నారు, పికిల్స్ సేల్ చేస్తున్నారు. పికిల్స్ పెట్టి పికిల్స్ సేల్ చేయటం, డిఫరెంట్ స్టేట్స్కి కూడా వెళ్ళి తన పికిల్స్ని సేల్ చేయటం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం కమ్యూనిటీ కిచెన్ స్టార్ట్ చేసి ఎవరైతే కొత్తగా కమ్యూనిటీలోకి వస్తున్నారో వాళ్ళు ఏమన్నా చేయాలి, స్వయం ఉపాధి పథకం చేయాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అని అన్నప్పుడు వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపిస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్ అనమాట. కృష్ణమ్మ గారు ఎంతోమందికి ట్రాన్స్ కమ్యూనిటీలో ఎంతోమందికి రోల్ మోడల్గా ఉన్నారనమాట. ఈరోజు మనం కృష్ణమ్మ గారిని కలిసి సీనియర్ యాక్టివిస్ట్గా తన లైఫ్ జర్నీ ఏంటి, లైఫ్లో ఎలాంటి బ్యాటిల్స్ ఫేస్ చేశారు, తను ఇంత సక్సెస్ అవ్వడానికి, ఇన్ని రంగాలలో ముందుకు రావడానికి ఎలాంటి ఒడిదొడుకులు ఫేస్ చేస్తారు, కమ్యూనిటీకి ఇంత ఆదర్శంగా నిలవాలి అంటే ఎంత సాధించి ఉండాలి, అవన్నీ కూడా తన మాటల్లోనే తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు? సో నమస్తే అమ్మా. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నేను అడగగానే మీ సమయాన్ని ఇచ్చి మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు. ఇట్స్ మై హానర్ హర్షిని. ఇంకా నువ్వు అడగటం నేను ఒప్పుకోవడం అనేది జరగని పని అనుకో. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో నేను విన్నదాన్ని బట్టి, నేను కొత్తగా వచ్చాను కమ్యూనిటీకి, మీరు సీనియర్ మోస్ట్, మాకన్నా ముందు జనరేషన్లో నుండి కమ్యూనిటీ, ట్రాన్స్ కమ్యూనిటీ కష్టాలు ఏంటి, ట్రాన్స్ కమ్యూనిటీ పడ్డ ప్రాబ్లమ్స్ ఏంటి, ట్రాన్స్ కమ్యూనిటీ సక్సెస్ కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి మీరు ఎంతో కృషి చేస్తారు. నేను విన్నదాన్ని బట్టి మన తెలంగాణ స్టేట్స్లో, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ట్రాన్స్జెండర్స్ కోసం ఎన్జిఓ స్టార్ట్ చేసిన ఫస్ట్ పర్సన్ మీరే. సురక్ష సొసైటీ స్టార్ట్ చేశారు. ట్రాన్స్ కమ్యూనిటీ వెలుగులు నింపాలి, వాళ్ళని ఎలా ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో సురక్ష సొసైటీని స్టార్ట్ చేయడం జరిగింది. సో మీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది మమ్మీ? సురక్ష సొసైటీ ఎందుకు వచ్చింది ఆలోచించడం? ఆ సురక్ష సొసైటీ స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? యా,
చాలా మంచి ప్రశ్న వేసావు హర్షిని. సో ఏదైనా పని స్టార్ట్ చేయడానికి ఏంటంటే మనం ఉన్న పరిస్థితులు, మనం అనుభవించే బాధలు, లేకపోతే సమాజంలో మనం ఎదుర్కొంటున్న వివక్షత, వీటిని బేస్ తీసుకొని ప్రతి అడుగు కూడా ముందు పడుతుంది. సో అదేవిధంగా సురక్ష కూడా అదే విధంగా ముందు పడింది. అయితే మాకు బాగా గుర్తు, నేను 89లో ఫస్ట్ టైము నాతో పాటు ఒక నలుగురు మన కమ్యూనిటీ మెంబర్స్ ఉండేవాళ్ళు. సో అప్పుడు నేను కొద్దిగా యంగ్ ఎనర్జెటిక్ ఉండేవాడిని. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఒక సపోర్ట్ గ్రూప్ స్టార్ట్ చేద్దామని అన్నారు. ఎందుకోసమంటే అప్పుడు ఎక్కువగా సూసైడ్ జరిగేవి హర్షిని మన కమ్యూనిటీలో. మన లైంగికత గురించి కానీ, మన సెక్షువాలిటీ గురించి కానీ పూర్తి అవగాహన ఎవరికి లేదు, కుటుంబంలో లేదు, సమాజంలో లేదు. అదేవిధంగా న్యాయ సంబంధమైన సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరికి లేరు. ప్లస్ అది ఒక లా కూడా ఉండేది, నీకు తెలుసు బాగా, 377 అనేది అదొక క్రైమ్, హోమోసెక్షువాలిటీ ఒక క్రైము. లేకపోతే సో మొత్తం ఎల్జిబిటీ కమ్యూనిటీ మీద మొత్తం పడేది, నాట్ ఓన్లీ ట్రాన్స్ కమ్యూనిటీ, అందరి కమ్యూనిటీ మీద పడేది. అయితే ఏంటంటే ఇది కనుక ఎవరైతే కనుక సేమ్ టు సేమ్ సెక్స్ మ్యారేజెస్ కానీ లేకపోతే సెక్స్లో పాల్గొన్నట్టయితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనేవాళ్ళు. సో దానివల్ల ఎవరు కూడా బయటకు వచ్చే అవకాశం ఉండేది కాదు హర్షిని ఆ రోజుల్లో. అయితే ఏంటంటే మేము అనుకున్నాము అసలు కమ్యూనిటీ బయటికే రావటం లేదు, మనం చూస్తుంటే ఇది మొత్తం ఈ ప్రపంచంలో మనమే ఉన్నామా అన్నట్లు ఉండేవాళ్ళం. అంటే నేను ఒక్కనే అలా పుట్టానా అనేది ఎప్పుడు ప్రతి ఒక్కరు వేసుకుంటారు, వాళ్ళు ప్రశ్న వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకో మనిషిని కలిసే అవకాశం కూడా రాక. అటువంటి టైంలో నాకంటే కొంతమంది సీనియర్స్ మేమందరం కలిసి ఒక 5గురం కలిసి ఒక సపోర్ట్ గ్రూప్ స్టార్ట్ చేద్దాం ఒక చెట్టు కింద. బాగా గుర్తు మాకు, పబ్లిక్ గార్డెన్ లో. అది ఒక మన కమ్యూనిటీ మీటింగ్ పాయింట్ అనమాట ఆ రోజుల్లో. దేర్ ఈజ్ నో సోషల్ ప్లాట్ఫామ్స్ కానీ ఇటువంటివి ఉండేవి కానే కాదు అసలు. అయితే మాకు ఉంటే ల్యాండ్ లైన్ ఉండేది, లేదు అంటే కనుక ఎక్కడైనా చెట్ల కింద కలవటము, ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పుకోవటం. అయితే మేమేం చేసామంటే ఫస్ట్ టైం ఒక పోస్ట్ బాక్స్ ఓపెన్ చేసాం హర్షిని. అంటే మాకు అప్పుడు ఎవరు ఫోన్ ఇవ్వడానికి సీక్రెసీ, ఎవరికి ల్యాండ్ లైన్ కూడా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మనం పోస్ట్ ఆఫీస్లో ఒక పోస్ట్ బాక్స్ నెంబర్ తోటి మన కమ్యూనిటీ సపోర్ట్ కోసము ఒక బాక్స్ ఓపెన్ చేద్దాము, పేపర్లో యాడ్ ఇద్దాము. ఎవరైనా ఎల్జిబిటీ, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏదన్నా బాధలు పడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి, మేము మీతో పాటు ఉన్నాము అని చెప్పడం ఉద్దేశం అనమాట. అప్పట్లో లెటర్స్, ఫోన్లు ఏమీ లేవు అసలు, మొబైల్ ఫోన్స్ అన్న మాట మేము చూడలేదు కూడా. అయితే ఆ టైంలో ఏమైందంటే పోస్ట్ బాక్స్ ఓపెన్ అయింది. మాకు స్టార్టింగ్ 2 letters ఎవ్రీ వీక్ లెటర్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళం. సో మా ఫ్రెండ్ ఒక అతను కుమార్ మామ అని ఉండేవారు. ఆయన ఎవ్రీ వీక్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఈ చెట్టు కింద కలిసే ముందు ఆ లెటర్స్ తీసుకొచ్చేవాడు. లెటర్స్ తీసుకొస్తే ఫస్ట్ ఒక 2, తర్వాత ఒక 4, తర్వాత 50, తర్వాత 100 లెటర్స్ మీద లెటర్స్ వస్తున్నాయి. అందులో 90% చచ్చిపోవాలని ఉంది అనేవే కనిపించేవి హర్షిని. అయితే అవి మా మనసులో చాలా బాధ కలిగించినాయి. అంటే ఎవరు కూడా బ్రతకాలనుకోవటం లేదు, బికాస్ ఆఫ్ అవర్ సెక్షువాలిటీ, బికాస్ ఆఫ్ నాన్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ది ఫ్యామిలీస్. ఇవన్నీ లేనప్పుడు అందరూ చచ్చిపోవాలనుకుంటున్నారు. లేదు, మేము చెప్పాము, మేము మీ కుటుంబం, మేము ఉన్నాము, మీరు చావు అనే దానికి మీరు వెళ్ళొద్దు, మీరు మా దగ్గరికి రండి అని ఒక కౌన్సిలింగ్ సెషన్ స్టార్ట్ చేసాం మేము. అయితే మీరు చెప్పినట్టు సురక్ష పెట్టాలని ఆలోచనే లేదు. అంటే ఇది ఒక సపోర్ట్ గ్రూప్, ఒక మనిషికి ఒకళ్ళు తోడున్నామని ఉద్దేశంతో అనుకున్నాము. ఏదో ఆర్గనైజేషన్ పెట్టాలి, ఒక కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ పెట్టాలి, ఇంత పని చేస్తామని కూడా మాకు కూడా తెలియదు. అంటే ఆ పరిస్థితులు మమ్మల్ని అట్లా తోసేసినాయి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు సడన్ గా ఒక పెద్ద ఒక మిసైల్ వచ్చినట్టు HIV/AIDS వచ్చింది మళ్ళీ. అది కూడా ఇది మన కమ్యూనిటీకి సంబంధించిన డిసీజ్ అని ఒక ప్రాపగండా చేశారు అందరూ. అయ్యో ఇదేంటి, మనకు ఉన్న రాళ్ళు సరిపోవన్నట్టు మళ్ళీ ఇదొకటి మన మీద వేశారని మేము చాలా బాధపడేవాళ్ళం. అయితే ఇక సడన్ గా గవర్నమెంట్, ఇంటర్నేషనల్ డోనర్స్ వీళ్ళందరూ HIV గురించి వర్క్ చేయాలి, అది కూడా ఎస్పెషల్లీ మెన్ హ్యావింగ్ సెక్స్ విత్ మెన్, అంటే మగవారితో సంభోగం జరిపేవారు HIV ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అన్నారు. అయితే మేము అనుకున్నాము, ఎలాగూ మనకు ఒక ప్లాట్ఫామ్ లేదు, మన కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేయొచ్చు, కనీసము ఈ రోగాన్ని బారిన పడకుండా మనం ప్రివెంట్ చేద్దామన్న ఉద్దేశంతో మేమేం చేసామంటే యాక్సెప్ట్ చేసాం. సో ఆ టైంలో కమ్యూనిటీ ఎక్కడున్నారో తెలియదు, ఎలా బయటకు తీసుకురావాలో తెలియదు. అయితే మేమేమో కనీసం ఇలా క్రాస్ డ్రెస్ చేసుకోవడానికి కూడా మాకు అవకాశం లేదు, ఎందుకంటే ఫ్యామిలీ ప్రెజరు, సోషల్ ప్రెజరు. సో అప్పుడు ఏమనుకున్నామంటే ఇంకా మేమే ప్రతి డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి చీరలు కట్టుకొని, అయ్యా బాబు మా అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా అని అడిగేవాళ్ళం అందరినీ. మా అలాంటి వాళ్ళు ఈ ఊర్లో ఎక్కడైనా ఉన్నారా అయ్యా, ఎందుకంటే మేము డైరెక్ట్ మగవాళ్ళకి వెళ్ళి
ట్రాన్స్జెండర్స్ ఎక్కడ ఉన్నారంటే ఎవరు రెడీగా ఉండరు కదా. అవును. సో అందుకోసం మేమే క్రాస్ డ్రెస్ చేసుకొని చీర కట్టుకొని నమస్తే అయ్యా బాబు మా లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఆహా మీ వాళ్ళు ఉన్నారమ్మా ఇక్కడ ఈ ఊరవతలు ఉన్నారు లేకపోతే ఆ సందులో ఉన్నారు కానీ మేము చెప్పామని చెప్పొద్దు అనేవాళ్ళు వాళ్ళు. అయ్యో పర్వాలేదు మీ పేరు చెప్పమండి అని వెళ్ళి కలిసిన తర్వాత అదొక ప్రేమ వాత్సల్యం. ఏంటంటే అసలు మన కమ్యూనిటీ ఎవరో తెలియదు, హాఫ్ అన్ అవర్లో మేము ఫ్యామిలీ అయిపోయాం. అయితే మీరు ఉన్నారా, మీరు హైదరాబాద్లో ఉన్నారా, వచ్చి మొత్తం ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారా, మన వాళ్ళ కోసం ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా అని అసలు ఆ అభిమానం ఆ ప్రేమ ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటే ఎంత నిజం మమ్మీ. సో అయితే నిజంగా మమ్మల్ని దానికి చూస్ చేసుకున్నాడేమో అంటే దేవుడు కంపల్సరీ ఎవరన్నా కొంతమంది ముందుకు రావాలి. సో నేను అనుకుంటా నా లైఫ్ అందుకే కమ్యూనిటీ కోసం లేదు సురక్ష సొసైటీ స్టార్ట్ చేయాలి. ముందు మిత్రుడు అనే సపోర్ట్ గ్రూప్ స్టార్ట్ చేసాం. మిత్రుడు ఏం వర్క్ చేస్తుంది? మిత్రుడు కూడా HIV ఎయిడ్స్ ప్రివెన్షన్ ప్రోగ్రామే ఉండేది. సో దానికి నేను ప్రాజెక్ట్ లీడ్ గా నేనే ఉన్నాను. అయితే మిత్రుడు అనేది కేవలం హైదరాబాద్ లోనే వర్క్ చేసేది. సో అప్పుడు మేము అనుకున్నాము సురక్ష ఒక స్టేట్ నెట్వర్క్ స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్స్ లో మన కమ్యూనిటీ ఉన్నారు, మన సేవలు ప్రతి డిస్ట్రిక్ట్ కు వెళ్ళాలి, మనం ఫైట్ అందరు కలిసి చేయాలి. కేవలం ఒక మనిషిని నేను ఇంకో నలుగురు లేదా 10 మంది కాదు. సో అలా మేము మెంబర్షిప్ స్టార్ట్ చేసాము. సో విత్ ఇన్ 1 year లో స్టేట్ వైడ్ సురక్షలో 48,000 మెంబర్షిప్స్ అయిపోయారు. సో అదొక మాకు చాలా అదృష్టం. సో ఎక్కడెక్కడ వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్స్ వాళ్ళు హైదరాబాద్కి వచ్చేవాళ్ళు మిత్రుడికి సురక్షకి. ఏంటంటే మన ఫ్యామిలీ ఇక్కడ ఉంది అన్న ఉద్దేశంతో. సో మేము అనుకున్నాము లేదు సురక్ష స్టేట్ లెవెల్ మనం విస్తరింప చేయాలి. ఎందుకోసం అంటే ఈ సేవలు ఈ గ్రూప్స్ ఈ ఫ్యామిలీ ప్రతి డిస్ట్రిక్ట్స్లో ఎప్పుడైతే మనం అరేంజ్ చేస్తామో అప్పుడు ఒకరికొకరు మనం సహాయం చేసుకోవచ్చు, ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశంతో స్టేట్ నెట్వర్క్ చేసి అన్ని 23 డిస్ట్రిక్ట్స్లో ఈ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ని ఇనిషియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చి సో వాళ్ళు కూడా HIV ప్రోగ్రామ్స్ చేసుకునే విధంగా మేము సురక్ష ఒక టెక్నికల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ లాగా సపోర్ట్ చేసాము హర్షిని. సురక్ష నుండి ఏమేం వర్క్స్ ఏమేం సర్వీసెస్ ఇచ్చారు మమ్మీ? అయితే ఒకటేమో మేము స్టార్ట్ చేసింది ఉద్దేశం గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేసింది HIV ఎయిడ్స్ కి సంబంధించిన సపోర్ట్ ప్రివెన్షన్. సో HIV రాకుండా కాపాడండి, వచ్చిన వాళ్ళని కూడా కాపాడండి, వాళ్ళ ముందు వివక్ష చూపించండి. కానీ అసలు మనకి సమస్యలు అవి కాదు కదా హర్షిని, మనకి లీగల్ గా సమస్యలు ఉన్నాయి. 377 తీసేయాలి మనం. సో మనకు అసలు ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ లేదు, అప్పుడు నాల్సా జడ్జిమెంట్ లేదు. అయ్యో ఫస్ట్ అసలు యాక్సెప్టెన్స్ కదా కావాలి. కానీ మేము అనుకున్నాం ఈ ప్లాట్ఫామ్ ని మనం వాడదాం. ఎందుకోసం మనకి ఎవరు ₹1 ఇవ్వరు, సరే HIV కోసం మనం పనిచేస్తానే ఈ ప్లాట్ఫామ్ కూడా మనం వాడదాము అని మేము ఎక్కువగా నెట్వర్కింగ్ మీద కమ్యూనిటీ మొబిలైజేషన్ మీద స్టేట్లో కమ్యూనిటీ అందరిని ఒక తాటి మీద తీసుకురావాలి. అదేవిధంగా నేషనల్ లెవెల్ కమ్యూనిటీ తోటి నెట్వర్క్స్ లింకేజెస్ చేయాలి. సో నేషనల్ లెవెల్లో మనం సుప్రీంకోర్టులో మనం కేసు ఫైల్ చేయాలి మన సీనియర్ లీడర్స్ తోటి. సో మనం ఆ విధంగా ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి డిస్ట్రిక్ట్స్ నుంచి కమ్యూనిటీని మొబిలైజ్ చేసాము. ప్రతిదీ అడ్వకసీ చేసాం. అంటే అడ్వకసీ ఏ విధంగా ఉండేదంటే ఒక కమ్యూనిటీని ఎవరైనా హెరాస్ చేశారు అంటే ఆ ఏరియాలో మేము ఒక సైలెంట్ ర్యాలీ చేసేవాళ్ళం, ఒక 100 మంది కలిసి. ఇదేంటి వీళ్ళందరూ ఎప్పుడు రాంది రోడ్డు మీదకి వచ్చారని ఒక భయం ఏర్పడేది వాళ్ళకి. అయితే వీళ్ళ జోలికి వెళ్ళకుండా హెరాస్మెంట్స్ తగ్గించేవాళ్ళం మేము. ఒక సైలెంట్ మార్చ్ అనేవాళ్ళం, సైలెంట్ ర్యాలీస్ అనేవాళ్ళం మేము. కానీ అది ఎవ్రీ వీక్ చేసేవాళ్ళం. వెరైటీ ఏంటంటే ఇట్స్ నాట్ ఇయర్లీ వన్స్ అనేది. సో ఆ టైంలో అది చేసేవాళ్ళం. ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మాకు వివక్షత అనేది, హెరాస్మెంట్స్, ఫిజికల్ అబ్యూజెస్ జరిగేవి. అయితే మేము ఒక అడ్వకసీ టీం తయారు చేసాం. అడ్వకసీ టీం తయారు చేసి ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా కమ్యూనిటీ ఇది న్యాచురల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది, ఇది అన్యాచురల్ కాదు, మేల్ ఎలాగో ఫిమేల్ ఎలాగో ట్రాన్స్ పర్సన్ కూడా ట్రాన్స్జెండర్ కూడా అలాగే. సో వాళ్ళ పుస్తకాల్లోంచి ఇది ఎప్పుడు అన్యాచురల్ తీసేశారు కాబట్టి ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది కాబట్టి మీరు కూడా ఒప్పుకోవాలని వాళ్ళని అవేర్నెస్ చేసేవాళ్ళం, ఎడ్యుకేట్ చేసేవాళ్ళం పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి మా మీద మా వాళ్ళ మీద మీరు ఈ వివక్ష చూపించొద్దు, వాళ్ళని హెరాస్ చేయొద్దు, వాళ్ళని కొట్టొద్దు అని హైదరాబాద్లో ఎన్ని పోలీస్ స్టేషన్లు హైదరాబాద్లో, అదేవిధంగా డిస్ట్రిక్ట్స్ లెవెల్స్లో కూడా టీమ్స్ తయారు చేసి ప్రతి డిస్ట్రిక్ట్స్ లెవెల్లో కూడా ఈ అడ్వకసీ అనేది చేసేవాళ్ళం. సో ఓ పక్కన HIV ప్రివెన్షన్కి ఎవరైతే HIV రాకుండా మేము కాండోమ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళము, వాళ్ళకి ఏమన్నా సుఖవ్యాధులు, లైంగిక సుఖవ్యాధులు ఏమన్నా వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. సో హాస్పిటల్లోనే మన కమ్యూనిటీ నుంచి ఒక డాక్టర్ని పెట్టుకున్నాం మేము ఆ రోజుల్లో. సో డాక్టర్ రాజేందర్ అని ఉన్నారు. సో ఆయన మన కమ్యూనిటీ డాక్టర్ అయితే బాగా చూస్తారు అని ఒక డాక్టరు,
ప్రతి ఒక్కరికి పూర్తిగా ట్రీట్మెంట్ ఇచ్చాను సెక్షువల్లీ ట్రాన్స్మిట్ ఇన్ఫెక్షన్స్కి. సో ఈ విధంగా క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ఒకటి తయారు చేసాం. అంటే ఎక్కడ గొడవ జరిగినా, కమ్యూనిటీ మీద అటాక్ జరిగితే కూడా మనందరం కూడా 15 minutesలో అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి మన కమ్యూనిటీకి మనం సపోర్ట్గా అండగా నిలబడాలి. సో ఇవన్నీ ఓ పక్కన చేస్తేనే నేషనల్ నెట్వర్క్లో భాగమయ్యి ఆర్టికల్ 377 గురించి కానీ, నాల్సా జడ్జిమెంట్ గురించి కానీ మన రాష్ట్రం తరపున సురక్ష రిప్రజెంటేషన్ చేసి ఈ కేసులో భాగస్వామ్యమైంది. లాయర్స్ కలెక్టివ్ ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యి వాళ్ళతో ఉండి ఈ కేసు మనము విన్ అయ్యేదాకా, ఈ వర్డిక్ట్ వచ్చేదాకా మనం ఫైట్ చేసాము హర్షిని. సో అదే వర్క్ ఇంకా అంటే ఇది స్టార్టింగ్ అనుకుంటాము, సురక్ష అనేది స్టార్టింగ్ అనుకుంటాం కానీ ఇప్పుడే స్టార్టింగ్, మనకి ఇప్పుడే జడ్జిమెంట్స్ వచ్చినాయి కానీ ఏది అమలు పరచట్లేదు. అంటే మళ్ళీ ఇదొక బ్యాటిల్ స్టార్ట్ అయింది, ఇదొక ఛాలెంజ్ ఉంది మనకి. సో మనకు అనుకూలంగా తీర్పులు వచ్చినా కానీ నిజంగా మన వరకు ఆ ఫలాలు మన చేతికి అందట్లేదు. ఇంకా అదే వివక్షత కొనసాగుతుంది. కుటుంబంలో అట్లాగే ఉంది, సమాజంలో అట్లాగే ఉంది, పనిచేసే ప్లేస్లో అట్లాగే ఉంది. ఎక్కడ చూసినా అదే నడుస్తున్నాం, అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఈ వివక్షత మారాలి, సమాజంలో అందరితో పాటు సమానంగా బ్రతకాలి, మా కమ్యూనిటీ గౌరవంగా బ్రతకాలి. ఎందుకు ఈ బెగ్గింగ్, సెక్స్ వర్క్ ఏం అవసరం మాకు? సో మా కమ్యూనిటీ కూడా అన్ని సమాన అవకాశాలు కల్పించినట్లయితే మేము కూడా మమ్మల్ని ప్రూవ్ చేసుకుంటామన్న ఉద్దేశంతో ఇంకా ముందుకు సాగుతున్నాం హర్షిని. వెరీ నైస్ అమ్మ. సురక్ష చాలా గుడ్ వర్క్స్ చేస్తుంది, ఇంకా కూడా చెయ్యాలి ముందుకి. ఇంకా సురక్ష గురించి మనం మాట్లాడుకునే ముందు కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు? పుట్టి పెరిగింది ఎక్కడ ప్రాపర్? నేను పుట్టి పెరిగింది గుంటూరు హర్షిని. చిన్నప్పటి నుంచే నా సెక్షువాలిటీ నేను రియలైజ్ అయ్యాను. బట్ అంత చిన్న ఏజ్ లో ఎవరు ఒప్పుకోరు కాబట్టి సెక్షువల్ అబ్యూజెస్ జరిగేవి నా మీద, సెక్షువల్ హెరాస్మెంట్ జరిగేవి విత్ ఇన్ ఫ్యామిలీ, నైబర్స్ దగ్గర నుంచి, బికాస్ ఆఫ్ మై ఫెమినిటీ. ప్లస్ ఇంట్లో కూడా చాలా హెరాస్మెంట్స్ ఉండేవి. తెలుసు కదా, రెగ్యులర్ వార్డ్స్ మన భాష వాడేవాళ్ళు కదా, ఆడంగిలాగా చెయ్యొద్దు, లేకపోతే మొగోడుగా పుట్టావు, మొగోడులాగా ప్రవర్తించు అనేసరికి నాకు ఆ చిన్న వయసులోనే ఒక మనసులో ఒక ముసుగేసేసాను హర్షిని. అంటే ఎవరి కోసం బతకాలి అన్న. సో ఏమవుతుందంటే మనకి చిన్నప్పటి నుంచే ముసుగులేయటం అలవాటు నేర్పించేస్తారు. మన ఫ్యామిలీ నేర్పిస్తారు, ముందు తల్లిదండ్రులు నేర్పిస్తారు, దాని తర్వాత సొసైటీ నేర్పిస్తుంది, చుట్టాలు నేర్పిస్తారు. లేదు మగోళ్ళలాగే ప్రవర్తించాలి, మగోళ్ళలాగా ఉండాలంటే మనం అక్కడ ముసుగేసుకొని లేని మగతనం నటిస్తూ బ్రతకాల్సి వచ్చేది. సో 10th క్లాస్ వరకు నేను గుంటూరులోనే చదివాను. దాని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. 86లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. 87లోనే కమ్యూనిటీని మిగిలిన 2-3 కలిశాను. సో నేను అనుకున్నాను, నేను ఒక్కడే అనుకున్నాను. ఈరోజు మేము కొన్ని లక్షల మంది ఉన్నామంటే నాకు చాలా, నా కుటుంబం చాలా పద్ధతి. ఆ రోజు నేను ఒక్కడే ఉన్నానని నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతే మిగిలిన వాళ్ళందరూ ఎలా బయటకు వస్తారన్న ఉద్దేశం ఉండేది. సో కాబట్టి నేను ఫైట్ చేశాను హర్షిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంట్లోనే ఉన్నా. నేను ఎప్పుడూ నా బాధ్యతల నుంచి నేను వెనుకపడలేదు. చాలా హెరాస్మెంట్ చిన్నప్పటి నుంచి జరిగినాయి. అంటే మనం చెప్పుకుంటా పోతే మన ఎన్ని ఏడుపు కథలే ఉంటాయి. సో మనము ఏడుపు కథలే చెప్పుకుంటా పోతే మన సక్సెస్ కూడా కొంతమంది ఎంజాయ్ చేయాలి కదా అన్న ఉద్దేశంతో సో మన ఎన్ని బాధాకరమైన చరిత్రలే మనము. సో అవి అలా జరిగింది. ఇప్పటికి కూడా ఫ్యామిలీతో ఫైట్ చేశాను, ఫ్యామిలీతోటి కలిసే ఉంటున్నాను, తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. నేను ఏ రోజు కూడా బాధ్యత లేకుండా మిస్బిహేవ్ చేయటమో, లేకపోతే అందరిలాగే కొంతమంది చూస్ చేసుకుంటారు, అంటే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, బెగ్గింగ్, సెక్స్ వర్క్. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే నేను ఎప్పుడు గౌరవం కావాలనుకున్నాను, నాకే కాదు నా కమ్యూనిటీ మొత్తానికి గౌరవం కావాలనుకున్నాను. నేనే కనుక ముందుకెళ్ళి ఆ పని తప్పు అని నేను ఎప్పుడు చెప్పను హర్షిని. బట్ పర్సనల్గా కొన్ని ఎథిక్స్, వాల్యూస్ తోటి బ్రతికే నాలాంటి ట్రాన్స్ పర్సన్స్కి ఇవి అగైనెస్ట్. నేను ఎప్పుడు అనుకుంటాను, సమాజం మారాలి, సమాజంతో పాటు మన మనుషులు మారాలి, మన మనుషులు కూడా అందరితో పాటు గౌరవంగా బ్రతకాలి. మన వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ ఆంటర్ప్రైనర్స్ కావాలి, బిజినెస్ చేయాలి, లేకపోతే ఫిల్మ్ ఆర్టిస్టులు అవ్వాలి, పెద్ద లాయర్లు అవ్వాలి, డాక్టర్స్ అవ్వాలి. ఇదే కోరిక నాకు. సో ఆ కోరిక త్వరలోనే అవుతుందని కూడా ఖచ్చితంగా. ఎందుకంటే లాట్ ఆఫ్ చేంజ్ మీరు దగ్గర దగ్గర 3 generations చూసారేమో. నా జనరేషన్, ఇప్పుడు కమింగ్ జనరేషన్, 80s 90s బ్యాచ్ తర్వాత ఇప్పుడు మనకి చట్టాలు, నాల్సా జడ్జిమెంట్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా చైల్డ్హుడ్ లో అబ్యూసెస్ చాలా. ఇప్పుడు నా జనరేషన్ చూసుకుంటే చిన్న స్కూల్స్ లో, ఫ్యామిలీస్ లో రిజెక్షన్స్, అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా మీరు ఆ టైంలోనే అంత
బ్యాటిల్స్ ఫేస్ చేసి అంత డిస్క్రిమినేషన్ ఫేస్ చేసి ఇంతమందికి ఇన్స్పిరేషన్గా నిలవడం నాట్ అండ్ సింపుల్ థింగ్. మీ జనరేషన్లో ఎంప్లాయ్మెంట్ లేదు, నాల్సా జడ్జిమెంట్ తర్వాతే మనకి ఎడ్యుకేషన్. మనల్ని అసలు ఒక మనిషిగా గుర్తించింది నాల్సా జడ్జిమెంట్ తర్వాతే. బిఫోర్ దట్ మీరు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారో వీ కెన్ ఇమాజిన్. అంటూ కమ్యూనిటీ బేస్డ్ వృత్తులైనటువంటి బెగ్గింగ్ సెక్స్ వర్క్స్ వెళ్లకుండా మీరు ఇందులో స్థిరంగా ఉండటానికి మీకు సపోర్ట్ ఎవరు మమ్మీ? సపోర్ట్ కానీ ఐడియాస్ ఇవ్వటం కానీ షేర్ చేసుకోవటం కానీ ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదన్నారు. దట్ ఈజ్ బిగ్ బ్యాటిల్ యాక్చువల్గా, అదే చెప్తున్నాను. ప్రతిదీ మనమే నేర్చుకోవాలి అక్కడ. అప్పుడు సపోర్ట్ అంటే ఎవరో నేర్పిస్తారని చూస్తలేదు, ఈ సమస్యతోటి ఈ హెరాస్మెంట్ తోటి ఇది నేర్చుకున్నాం కాబట్టి ప్రతిదీ సెల్ఫ్ లెర్నింగ్. అప్పుడు ఎవరికైనా కానీ అంటే మనం బ్రతకాలి, ఇది దినగండం నూరేళ్ళ ఆయుష్ బ్రతుకు మంది అంటే ఈ క్షణంలో మళ్ళీ ఎప్పుడో ఈ క్షణంలో ఇది జరిగిందంటే నెక్స్ట్ ఒక గంట బాగుంటామని కూడా మనకి గ్యారంటీ ఉండలేదు. సో మహా అయితే మనం పడుకున్నప్పుడే మనకు కొద్దిగా మనశ్శాంతేమో. సో లెగ్సిన్ అప్పటి నుంచి అదే చీత్కారాలు అవే వినాలి, ఎక్కడ చూసినా అవే ఉంటాయి. సో స్ఫూర్తి అనేది నేను మన కమ్యూనిటీ చావులే నాకు ఇన్స్పిరేషన్ నాన్న. ఎందుకంటే మన కమ్యూనిటీ సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది నా ఫ్రెండ్స్ ఆ జనరేషన్లో. ఎంత చెప్పినా కానీ ఫ్యామిలీ ప్రెజర్ చేసేవాళ్ళు, పెళ్లి చేసుకోవాలి, మగ పుట్టకు పుట్టావు, మా పరువు తీసేస్తున్నావు, మేము చచ్చిపోతాం అనేవాళ్ళు తల్లిదండ్రులు. సో తల్లిదండ్రులు మేము చచ్చిపోతాం అనేసరికి ఏమవుతుంది, అటు తల్లిదండ్రులకు చెప్పలేక ఇటు తన ఎలా బ్రతకాలో తను బ్రతకలేక ఆత్మహత్య శరణ్యం చనిపోయారు. సో నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది ఇంకా చెప్పగలను, హనుమంతు, శ్రీనివాసరాజు, రజా, శాంతి, ఎంతమంది. కొంతమంది ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేసుకున్నారు, ఎందుకంటే తల్లిదండ్రుల ప్రెజర్స్ తోటి వాళ్ళు ఒక ఆడదానితో కలిసి జీవించలేరు, కానీ అలాగని తల్లిదండ్రులని బాధ పెట్టలేరు. అదేవిధంగా సొసైటీకి తగ్గట్టు కూడా ఉండాలి, ఎందుకంటే సొసైటీలో కూడా మన వాల్యూస్ అంత మాత్రానే. సో వీళ్ళందరి చావులు నాకు ఇన్స్పిరేషన్ నాన్న. సో ఈ పని చేయాలని ఒక ఇన్స్పిరేషన్ ఎందుకు కలిగిందంటే ఇటువంటి చావులు మళ్ళీ ఎప్పుడూ కాకూడదు ఇక ముందు. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఇంత వచ్చిన తర్వాత కూడా మన కమ్యూనిటీ చనిపోతున్నారు, నీకు తెలుసు. సో సూసైడ్స్ అనేవి ఇంకా జరగలేదు అంటే మార్పు ఎక్కడ రావాలి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మన సమాజంలో రావాలి, మన ప్రభుత్వాల్లో రావాలి, మన కుటుంబాల్లో రావాలి. అప్పుడే ఈ మనుషులు బ్రతుకుతారు. లేకపోతే ఈ చావులు ఎంతసేపు అని మనం ఎంతవరకు అని మనం ఆపగలం హర్షిని. సో మనం ట్రై చేస్తున్నాము, కానీ మన వంతు మనం చేస్తూనే ఉండాలి. ఈరోజు నాతో పాటు చాలామంది నీలాంటి వాళ్ళు కానీ చాలామంది కమ్యూనిటీ యాక్టివిజంని ఒక వృత్తిగా ఎంచుకున్నారు, ముందుకు వచ్చి పనిచేస్తున్నారు. అంటే నా పిల్లల్ని వాళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేము అనుకునే వాళ్ళు మా జనరేషన్ తర్వాత ఇంకెవరు వస్తారో, ఎవరైనా వర్క్ చేస్తారో లేదో అని వస్తున్న టైంలో చాలామంది, వైజయంతి వచ్చారు, రచన వచ్చారు, లైలా వచ్చారు, వీళ్ళందరూ, చంద్రముఖి వచ్చింది, సో నువ్వు వచ్చావు. సో ఇట్లా ఇంతమంది వస్తున్నప్పుడు ఎంత సంతోషం అంటే లేదు మన బ్యాటిల్ ఇక్కడ ఆగదు, మన పోరాటం సాగుతుంది. మనకి గౌరవం, సమాన హక్కు, సమాన జీవితం ఈ సొసైటీలో దొరికేంత వరకు మన వాళ్ళు నిద్రపోరు అని ఒక నమ్మకం అయితే ఇప్పుడు కలుగుతుంది. ఆ రోజుల్లో నమ్మకం లేదు. యూ రైట్ మమ్మీ. మనకి ఎన్ని చట్టాలు వచ్చినా, టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్తున్నప్పటికి కూడా మార్పు గ్రాస్ నుండి మార్పు మొదలైతేనే మన జీవితాల్లో వెలుగులు వస్తాయి. మన జీవితాల్లో చీకటి పోవాలంటే మార్పు రావాలి. సో మమ్మీ, కమింగ్ టు యువర్ ప్రొఫెషనల్ లైఫ్, మీరు మల్టిపుల్ సెక్టార్స్లో వర్క్ చేస్తారు. మీ కెరీర్ స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది? ఏ వృత్తిలో స్టార్ట్ అయింది మీ కెరీర్? ఎడ్యుకేషన్ అవగానే, హైదరాబాద్ అవగానే ఎడ్యుకేషన్ యాక్టివిస్ట్ గా చేస్తూనే, యాక్టివిస్ట్ గా చేస్తారంటే అది మీరు కమ్యూనిటీకి ఏదో చేయాలని ఉత్సాహంతో యాక్టివిస్ట్ గా చేస్తారు, కానీ మీరు బ్రతకటానికి వృత్తులు అనేవి చేసుకుంటూ చాలా చేశారు కదా. సో అవి ఏం చేస్తారు? ఫస్ట్ నాన్న 10th క్లాస్ అవగానే ఇక్కడ వచ్చాము. ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా ఉంటుందో అందరికి తెలుసు. ఏంటంటే పని చేయాలి, అందరము సంపాదిస్తేనే మనం కడుపు నిండా తినాలి. సో ఆ విధంగా ఏంటంటే ఇనిషియల్గానే ఇంటర్మీడియట్ నుంచే నేను నైట్ కాలేజ్ స్టార్ట్ చేశాను అమీర్పేటలో, జూపిటర్ నైట్ కాలేజ్. డే అంతా వర్క్ చేయాలి. సో మేమందరం అంటే మా పేరెంట్స్ నీకు ఇందాక చెప్పాను అంటే నా సెక్షువాలిటీని ఏ రోజు ఒప్పుకోలేదు, కానీ నన్ను ఏ రోజు బయటకు తోసేయలేదు. ఒక రకంగా మా తల్లిదండ్రులకి, మా అన్నదమ్ములకి థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే నన్ను ఇంట్లోంచి ఎప్పుడూ తోసేయలేదు. మేము 4 బ్రదర్స్. సో ఐఎమ్ ద థర్డ్ వన్. అయితే ఎంత వివక్షత ఉన్నా, అవహేళన ఉన్నా వెనక నుంచే జరిగేవి. కానీ అంటే సొంత కొడుకుని కానీ సొంత తమ్ముడిని మరీ చూస్తా అంటే బయటికి నెడితే ఇంకా పాడైపోయిన వాళ్ళు చూసారు కదా మా వాళ్ళు. సో అందులో నాకు ఏంటంటే
ఎప్పుడైనా ఇంట కలిసి రచ్చగలవాలని ఉండేది. ముందు ఇంట్లో వాళ్ళనే ఒప్పిద్దామన్న ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళకే నేను ఎక్కువ సెన్సిటివ్ చేశాను. ముందు ఇంట్లో వాళ్ళని గెలుపుదాము, తర్వాత బయటికి వెళ్ళి మనం యాక్టివిజము మన హక్కుల కోసం తర్వాత పోరాడదాం. ఇంట్లోనే హక్కులు లేకపోతే ఎట్లా అని నేను ఇంట్లోనే ఫైట్ చేశాను. ఇంట్లో యాక్సెప్టెన్స్ ఉంది, కాకపోతే మనసుతోటి ఒప్పుకున్నారో లేదో నేను నాకు ఇప్పుడు కూడా ఒప్పుకోను, కానీ తెలియదు కానీ నాకు. కానీ రియల్గా అయితే మాత్రం ఫ్యామిలీతో పాటే నడిచాను నేను. సారీ, ఇంకో క్వశ్చన్ ఏదో అడిగావు. మీ కెరీర్ కెరీర్ నాన్న 10th క్లాస్ తర్వాత నేను ఇక్కడ జూపిటర్లో నైట్ కాలేజ్ జాయిన్ అయ్యాను. ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాడిని. ఇప్పుడు చేసేదాన్ని అంటే అప్పుడు చేసేవాడిని అంట నేను. అది సో చేసేదాన్ని. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ అట్లాగే అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అట్లాగే అయింది, అన్ని డిస్టెన్స్. సో దాని తర్వాత పని వరకు మొత్తం డిస్టెన్స్ నైట్ కాలేజ్ రెగ్యులర్ గా వెళ్ళాలి. ఇంటర్లో నైట్ కాలేజ్, గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిస్టెన్స్. సో అయితే ఏంటంటే పని ఎప్పుడు మానలేదు నాన్న. నాకు చాలా స్ట్రాంగ్ ఉండేది ఏంటంటే మనము ఒకళ్ళ మీద డిపెండ్ అయితే మనల్ని ఇంకా భయపడతారు. సో మనం సెల్ఫ్ స్ట్రాంగ్ ఉన్నాం అనుకో, ఫైనాన్షియల్గా కానీ ఎడ్యుకేటెడ్గా కానీ లేకపోతే టెక్నికల్గా మనం స్ట్రాంగ్ ఉన్నాం అనుకో, మనం ఏది చెప్పినా వింటారు. సో సమాజం కూడా ఇప్పుడు ఉంటుంది, మీకు తెలుసు కదా, డబ్బు చుట్టూ సమాజం, లేకపోతే తెలివి చుట్టూ, లేకపోతే టెక్నికల్ వాల్యూస్ చుట్టూనే తిరుగుతుంది ఎప్పుడైనా. సో నేను చాలా స్ట్రాంగ్గా చిన్నప్పుడే డిసైడ్ చేసుకున్నా, ఏ పని చేసినా ముందు నేను ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు, అన్నదమ్ముల మీద డిపెండ్ అవ్వకూడదు. సో నా కాళ్ళ మీద నేను నిలబడినప్పుడు నన్ను ఎవరు బెదిరించే వాళ్ళు ఉండరు. సో ఆ విధంగా నేను ఎప్పుడు చదువుని నెగ్లెక్ట్ చేయలేదు నాన్న. ఏ రోజు కూడా పని లేకుండా, పని పాట లేకుండా వెళ్ళలేదు. కష్టపడితేనే ఫ్యూచర్ ఉంటుందని నమ్మే వ్యక్తిని నేను. సో నేను అదే పని చేశాను. దాని తర్వాత మేము ఒక 1 year నేను మా బ్రదరు హార్డ్వేర్ పెయింట్ షాప్లో ట్రైనింగ్ తీసుకున్నాము. సో ఇమ్మీడియట్గా ట్రైనింగ్ తీసుకుని మా ఓన్గా హార్డ్వేర్ పెయింట్ సిమెంట్ షాప్ పెట్టాము జూబ్లీ హిల్స్ కృష్ణనగర్లో. పెట్టి చాలా సక్సెస్ఫుల్గా ఒక 10 years రన్ చేసాము. అయితే నా కమ్యూనిటీ వర్క్ అంతా కూడా ఎవ్రీడే బాధపడుతూనే ఉండేది నాకు. అటు వాలంటరీ, అటు పూర్తిగా సమయం కమ్యూనిటీకి ఇవ్వలేకపోతున్నాను, ఇటు బిజినెస్కి పూర్తిగా సమయం ఇవ్వలేకపోతున్నాను. అక్కడ కమ్యూనిటీలో లాభం లేదు, కానీ ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇక్కడ లాభం ఉంది బిజినెస్లో, కానీ ఆత్మసంతృప్తి లేదు. అంటే మనసుకి సంతృప్తి లేదు. అయ్యో నేను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించేది. అయ్యో నేను వెళ్ళిపోవాలి, ఇది నా లైఫ్ కాదు, బిజినెస్ కాదు, నేను మగోడిని కాదు, లేకపోతే నా కమ్యూనిటీ వేరు, నా కుటుంబం వేరు, అవే మాటలు అనిపించేవి నాకు. అయితే నేను కష్టపడేదో 10 years చేశాను, 2 పడవల ప్రయాణం లాగా. అటు కమ్యూనిటీ వర్క్ వాలంటీర్గా ఇంత టైం దొరికినా కమ్యూనిటీకి వర్క్కే టైం స్పెండ్ చేసేదాన్ని నేను. అయితే ఇంకా 1999లో డిసైడ్ చేసుకున్నాను అన్న, బిజినెస్ నా వర్క్ కాదు, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి. సో మా పేరెంట్స్కి చెప్పాను నేను, నాకు ఇందులో సాటిస్ఫాక్షన్ లేదు, హ్యాపీ లేను, డబ్బులు సంపాదిస్తున్నాను కానీ నాకు హ్యాపీ లేదు, కాబట్టి నేను నా యాక్టివిజంలోకి వెళ్ళిపోతున్నాను, నా సోషల్ వర్క్, నా కమ్యూనిటీ వర్క్లోకి నేను వెళ్తాను అని చెప్తే ముందు కొద్దిగా వద్దన్నారు. ఇంత మంచి బిజినెస్ వదిలేసి అందులోకి వెళ్ళటం ఏంటి అని. కానీ నా పట్టుదల ముందు నుంచి వాళ్ళకి తెలుసు కాబట్టి, సరే నీ మనసుకి ఏది సంతోషం ఉంటే అది చెయ్యన్నారు. సో నేను 99 నుంచి ఫుల్ టైమ్ యాక్టివిజంలోకి వచ్చాను టిల్ డేట్. ఇంకా మీరు 25 years ఫుల్ ఫ్లెడ్జ్లో, అంతకుముందు ఒక 10 years వాలంటీర్, ఒక 25 years ఫుల్ టైమ్, టోటల్ 35 years నుంచి కమ్యూనిటీలోనే వర్క్లో ఉన్నాను. అండ్ మీ మమ్మీ మీకు అసిస్టెంట్ డైరెక్టర్గా అండ్ రైటర్గా కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పాలి, ఆ ఫీల్డ్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? యాక్చువల్గా ఫిలిం ఫీల్డ్లోకి, ప్రొడక్షన్కి ఎందుకు వెళ్ళాను అంటే, కమ్యూనిటీకి ఎడ్యుకేట్ చేసే ఛానల్స్ ఏమీ లేవు. మీకు తెలుసు, కోవిడ్ ముందు వరకు పెద్దగా కమ్యూనిటీ గురించి ఎడ్యుకేట్ చేస్తున్నారు. కమ్యూనిటీ గురించి, లీగల్ ఇష్యూస్ గురించి మాట్లాడే ఛానల్స్ కానీ, అందరికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కనిపిస్తున్నాయి. సో నాకేమనుకున్నా అంటే, ఏదైనా ఇన్ని సంవత్సరాలు సోషల్ వర్క్లో ఉన్నాము, ఈ 24 క్రాఫ్ట్స్లో ఏదైనా అందులో 2-3 కనుక మనం నేర్చుకోగలిగితే కమ్యూనిటీకి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి. సో అది ఆన్ గోయింగ్గా ఎడ్యుకేట్ చేయాలి కమ్యూనిటీని అన్ని విషయాల మీద. సో అది ఫన్నీ కుకరీ ఛానల్స్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, లేకపోతే లీగల్ కావచ్చు, ఏ విధంగా అయినా కానీ కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తూ ప్రోగ్రామ్స్ చేయాలన్న ఉద్దేశంతో వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ రికమెండెడ్
ఒక ప్రొడక్షన్ కంపెనీ, బట్ ఐఎమ్ నాట్ సపోజ్ టు టేక్ దట్ నేమ్. ఇట్స్ అ గుడ్ ప్రొడక్షన్ కంపెనీ ఇన్ హైదరాబాద్. సో నేను అక్కడికి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇనిషియల్గా నాకు మళ్ళీ సోషల్ వర్క్ సంబంధించినవే ఆఫర్స్ వచ్చినాయి అక్కడ. అయ్యో ఇదేంటి, బ్రేక్ తీసుకుని ఇటు వద్దాం అనుకున్నా కదా, మళ్ళీ ఇవే వస్తున్నాయి ఏంటి అని. అయితే నా కాన్సెప్ట్స్ ఓకే అయినాయి అక్కడ. సో కాన్సెప్ట్స్ మీరే రాసారా? కాన్సెప్ట్స్ నేనే రాశాను. కాన్సెప్ట్ రాసినప్పుడు సో దే వర్ వెరీ హ్యాపీ. ఎందుకోసంటే మనం అనుభవించేది ట్రాఫికింగ్ అనుభవించాల్సిన సంగతి మన అందరికి తెలుసు కదా. సెక్స్ వర్క్ లో ట్రాఫికింగ్ ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో తెలుసు. సో మన బాధలు వాళ్ళ బాధలు ఒకటే. సో మన అనుభవంతో అవి రాయగానే అవి ఓకే అయిపోయినాయి కాన్సెప్ట్స్. సో ఆ విధంగా ఏంటంటే ఆ ప్రొడక్షన్ హౌస్ లో కొన్ని యాడ్స్ తీయటము, కమర్షియల్ యాడ్స్, మీరు డైరెక్షన్ ఏడి అసిస్టెంట్, యాడ్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్, సీరియల్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్. కొన్ని సీరియల్స్ చేశాను అన్న. అంటే ఒకవేళ నేను చెప్తే ఆ ప్రొడక్షన్ హౌస్ నేమ్ వస్తుంది కాబట్టి చెప్పట్లేదు. సో బట్ దే హెల్ప్ మీ అలాట్ బికాస్ నోయింగ్ మై సెక్షువాలిటీ. వాళ్ళకి ముందే చెప్పాను నా సెక్షువాలిటీ ఇది అండి, నేను ట్రాన్స్ పర్సన్ ని, నేను ఒక యాక్టివిస్ట్ ని. కానీ నేను యాక్టివిస్ట్ అని మీ టీంలో ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే నేను మీ దగ్గర గ్రాస్ రూట్ లెవెల్ నుంచి టీ ఇచ్చే దగ్గర నుంచి ప్లేట్లు క్లీన్ చేసే పని నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఫిలిం ఫీల్డ్ గురించి జీరో నాలెడ్జ్. నేను ఇలా ఛానల్స్ పెట్టాలనుకుంటున్నాను కమ్యూనిటీకి సంబంధించినవి. అంటే ఆ ప్రొడ్యూసర్ గారు యాక్సెప్ట్ చేస్తారు. సో నా సెక్షువాలిటీ గురించి ఎప్పుడు ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఆ విధంగా నేను మళ్ళీ ఒక చిన్న వాళ్ళ అసిస్టెంట్ లాగా అన్ని నేర్చుకున్నాను. బట్ 2 years లోనే సో వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయిపోయారు, ఇదేంటి కాన్సెప్ట్స్ ఓకే అయిపోతున్నాయి, అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అని. సో మన ఏదైనా పని చేయాలనే ఒక సంకల్పం ఉండాలి నాన్న. ఎక్కడైనా కానీ రాణిస్తారు మన కమ్యూనిటీ. నేనైతే నమ్ముతాను ట్రాన్స్ అంటే చిన్న చూపనే కాదు. సో నేను ప్రూవ్ చేసుకున్నాను. నేను వచ్చేటప్పుడు వాళ్ళు మంచి శాలరీ ఆఫర్ చేశారు. మీకు ఎవ్రీ మంత్ ఇంత శాలరీ ఇస్తాము, వెరీ గుడ్ శాలరీ, మీరు ఉండండి ఇక్కడే కంటిన్యూ అండి. బట్ నా ప్రయాణం అక్కడ కాదు కదా నాన్న. అది ఒక నేర్చుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళాను. నా పని అయిపోయింది, నేను వచ్చేసాను. సో ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను కమ్యూనిటీ కిచెన్ ద్వారా ఒక కుకరీ ఛానల్ స్టార్ట్ చేయాలి. మన కమ్యూనిటీ సమస్యలను సమాజానికి వ్యక్తపరచాలి, వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ తీసుకోవాలి, మన కమ్యూనిటీ జీవితాల్లో మార్పులు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ కమ్యూనిటీ కిచెన్ ప్లస్ పికిల్స్ సేలింగ్ చేస్తున్నారు కదా, ఇది ఎలా స్టార్ట్ చేస్తారు? కమ్యూనిటీ కిచెన్ ఎలా అంటున్నానా, ఇది కమ్యూనిటీ కిచెన్ మనము 2005లోనే స్టార్ట్ చేసాం. ఎందుకు స్టార్ట్ చేసామంటే అప్పుడు కమ్యూనిటీలో డిగ్నిటీగానే బ్రతకాలనుకునే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. కొద్దిగా ఎడ్యుకేటెడ్ 10th క్లాస్ ఉన్నాయని గౌరవంగా. అయితే చాలామందికి ఏంటంటే ఒక దారి, ఈజీ మనీ ఎక్కడ వస్తుందో అనుకుని కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే ఈజీగా మనకి డబ్బులు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో. అప్పుడు మేమేమనుకున్నామంటే మన కమ్యూనిటీలో ఇంత టాలెంట్ ఉంది కదా, మన అందరం వంటలు బాగా చేస్తాము, మన సురక్షాలను ఒక సురక్ష కమ్యూనిటీ కిచెన్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు. సో అలా మనము ఏదైతే డోనర్స్ తోటి వర్క్ చేస్తామో, అప్పుడు ఇంటర్నేషనల్ డోనర్స్ ఉండేవాళ్ళు, బిల్ గేట్స్, ఫ్యామిలీ హెల్త్ ఇంటర్నేషనల్, స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, వీళ్ళందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఏమన్నారంటే మీరు కమ్యూనిటీ ఒక కిచెన్ స్టార్ట్ చేయండి, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళకి ఒక ఆదర్శం, అంటే మీరు ఒక రోల్ మోడల్, కమ్యూనిటీ కూడా వర్క్ చేసి గౌరవంగా బ్రతకగలదు అనేది. సో అప్పుడే ఏంటంటే ఈ పికిల్స్ తయారు చేయటము, కమ్యూనిటీ అందరి చేతులు నలభీమ వంటకం అంటారు కదా, మన కమ్యూనిటీ వాళ్ళు అద్భుతంగా వండుతారు కాబట్టి వంటల్లో. సో ఆ విధంగా పికిల్స్ తయారు చేయటము, క్యాటరింగ్ చేయటము, మంచి మంచి ఆర్డర్స్ వచ్చేవి. సో ఆ కమ్యూనిటీ ద్వారా మనం ఒక 10-20 మందికి ఉపాధి కల్పించటము, వాళ్ళు హ్యాపీగా ఉండటము, అందరూ సమానంగా ఈక్వల్గా పంచుకోవటము. అంటే కష్టపడడం, నేను హెడ్ నేను అసిస్టెంట్ అని కాకుండా అందరూ కలిసి సమానంగా పనిచేస్తాం. అందుకే ఆ కమ్యూనిటీ కిచెన్ చాలా సక్సెస్ అయ్యేది. సో అప్పుడు మన దగ్గరికి సురక్ష ఒక కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్ అయింది. అంటే మొత్తం ఇండియాలోనే ఒక లెర్నింగ్ సెంటర్గా సెలెక్ట్ అయింది. ఒక ట్రాన్స్ కమ్యూనిటీ, ఒక ఎల్జిబిటీ ఆర్గనైజేషన్ ఒక లెర్నింగ్ సెంటర్ మన కోసం సెటప్ చేశారు గవర్నమెంట్. అంటే అది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. వేరే స్టేట్స్ వాళ్ళు అందరూ వచ్చి నేర్చుకునే వాళ్ళు, ఎలా మీరు ఈ కమ్యూనిటీ కిచెన్ స్టార్ట్ చేస్తారు, ఎలా సక్సెస్గా తీసుకెళ్తున్నారు, ఎలా మీరు ఈ క్రైసిస్ని మేనేజ్ చేస్తున్నారు అనేది ఒక లెర్నింగ్ సెంటర్లో మనం రెగ్యులర్గా అందరికీ నేర్పిస్తూ ఉండేవాళ్ళం. సో అదే ఉద్దేశంతో పికిల్స్ కావచ్చు, క్యాటరింగ్ కావచ్చు, ఆర్డర్స్ కావచ్చు, ఇంకా ఆన్లైన్ బిజినెస్ కూడా చేయాలని, క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలని ప్లాన్స్ ఉన్నాయి. బట్ మన టీంని ఇంకా మోటివేట్ చేసి ఒక గొప్ప వ్యాపారవేత్తలు చేయాలి అన్న ఉద్దేశం నాకు ఉంది. బట్ డెఫినెట్ గా ఆ కోరిక నెరవేరుతుంది నాన్న. ఆఫ్ కోర్స్ మీరు పికిల్స్ స్టాల్స్ కూడా పెడుతున్నారు. రీసెంట్ గా మీద ఒక పోస్ట్ చూసాను, బెంగళూరు వెళ్ళేసి మన
సురక్ష నుండి పికిల్ స్టాల్ పెట్టారన్న ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు మన కమ్యూనిటీకి చాలా పంపిస్తారు నాన్న, ఆర్డర్స్ ఇస్తారు. అదేవిధంగా ఏంటంటే వాళ్ళ కంపెనీస్లో ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు సో దే విల్ ప్రొవైడ్ స్టాల్ ఫర్ అస్. సో రీసెంట్గా పేపాల్లో చేసి వచ్చాము, నేను ప్రేమ్ లీలా స్టాల్స్ పెట్టొచ్చాం. ప్రేమ్ లీలా జూట్ బ్యాగ్ మేకర్ మీకు ఐడియా ఉండొచ్చు. సో నేనేమో కమ్యూనిటీ కిచెన్ తరపున నేను వెళ్ళాను. సో ఇవేంటంటే మనకు ఒక స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంక్లూజివిటీ. ఎందుకంటే సమాజంలో వీడు కూడా భాగమే, సో మనం వీళ్ళకి కూడా హక్కులు ఉన్నాయి, వీళ్ళకి కూడా గౌరవం ఇద్దామని మనకు ఎప్పుడు ఒక స్పేస్ క్రియేట్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా మేము వెళ్తున్నాము. హెచ్ఎస్బిసి చేసాము, మన కార్నివాల్స్లో స్టాల్స్ పెట్టాము. సో రకరకాలుగా కార్పొరేట్స్ వాళ్ళు వాళ్ళ సిఎస్ఆర్ తరపున మనకి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. సో కాకపోతే ఇప్పుడే మొదలైనవి కాబట్టి ఇంకా ఎక్కువ మంది కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి ఇంకా చాలా మంది ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అంటే కుకింగ్ ఇష్టమైతే కుకింగ్, మేకప్ ఇష్టమైతే మేకప్, ఫిల్మ్ యాక్టింగ్ ఇష్టమైతే ఫిల్మ్ యాక్టింగ్, కంప్యూటర్స్లో ఇష్టమైతే కంప్యూటర్స్. సో ఇటువంటి వాళ్ళకి స్కిల్ఫుల్ ప్రోగ్రామ్స్ అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళని కూడా మనం ఏమంటారు ఒక రాకెట్ లాగా సమాజంలో వదిలితే వారి ద్వారా కూడా ఇంకొక 50-100 మంది బాగుపడితే బాగుంటుందని ఉద్దేశము. సో అందుకోసమనే ఈ పికిల్స్ కావచ్చు, ఇది ఒక సురక్ష బ్రాండ్, ఒక పికిల్స్, అదేవిధంగా కమ్యూనిటీ కిచెన్ క్యాటరింగ్ ఒకటి కావచ్చు. సో కేవలం వీటితోటే ఆగపోవచ్చు, రేపొద్దున క్లౌడ్ కిచెన్ స్టార్ట్ అవుతుంది. సో ఏదైనా కానీ నేనేమంటానంటే మన కమ్యూనిటీ సమాజంలో అందరితో పాటు గౌరవంగా బ్రతకాలి అని ఆ నినాదం ఏ రోజు వదలను. ఎందుకంటే ఎవరు మనల్ని చిత్కరించుకోకూడదు. అయితే వీళ్ళు నవ్వినోళ్లే మనల్ని సహబాష్ అనాలి, మనల్ని అసహించుకున్న వాళ్ళే మనకు వెన్ను తట్టి ప్రోత్సహించాలి. సో అదే ఉద్దేశం నాన్న. అండ్ లవ్ గురించి అడుగుతున్న హర్షిని, అంటే లవ్ అనేది హర్షిని అన్ని చోట్ల ఉంటుంది. అంటే చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించడం, మనం మన తల్లిదండ్రులు ప్రేమించడము, ఎప్పుడైనా కానీ ఈ జీవితంలో ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి కావాలనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. అయితే ఏమవుతుందంటే మనకున్న ఈ పరిస్థితులు అంటే మన సెక్షువాలిటీని ఒప్పుకోకపోవటము, ట్రాన్స్జెండర్స్కి చిన్న చూపు ఉండటం, అవహేళన ఉండటం, అదేవిధంగా సమాజంలో మనల్ని ఎవరిని యాక్సెప్ట్ చేయకపోవటము. సో మనకి అందరూ అనుకుంటారు మనకు అసలు లవ్ ఎక్స్ప్రెస్ చేసే అధికారం కూడా లేదనుకుంటారు. నీకు తెలుసు చాలా మంది ఏంటి ట్రాన్స్జెండర్స్ కూడా ప్రేమించుకుంటారా అంటే వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఏలియన్సా, లేకపోతే వేరే గ్రహం నుంచి వచ్చామా మనం ఏమన్నా, లేకపోతే భూమిలోంచి తీల్చుకొని వచ్చామా? ఇదే కుటుంబంలో ఇదే తల్లిదండ్రులకే కదా పుట్టాం మనం, ఇదే వాళ్ళ రక్తం, అదే రక్తం మనలో కూడా ఉంది. సో ప్రేమ అనేది మనకి ఎందుకు ఉండదు? సో ఎవరైనా కానీ ప్రేమ కోసం వెతుకుతాము, కానీ సరైన ప్రేమ దొరకటం కొంతమందికి కష్టం అవుతుంది. అంటే వాళ్ళు నిర్ణయించుకోవటము, చూస్ చేసుకోవటం అనేది కొద్దిగా కష్టమే. కాకపోతే సరైన వ్యక్తిని నిర్ణయించుకుంటే మాత్రం లైఫ్ చాలా బాగుంటుంది. సో అదే విధంగా నాకు నా పార్ట్నరు అంటే ఒకటేసారి కూడా దొరకరు, నీకు తెలుసు మన ట్రిప్లో. సో నాకు ఒకరిద్దరితోటి ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత నా పార్ట్నర్ వచ్చారు. సో ఏజ్ డిఫరెన్స్ ఉంది, కుదరదులే అని చెప్పాను నేను ఇనిషియల్గా. నాకంటే 12 years చిన్న. అయితే నేనేమనుకున్నానంటే చిన్నోడు కదా మనం ఈ రిలేషన్స్, బట్ తన దగ్గర నుంచే ప్రపోజల్ వచ్చినప్పుడు ఫోర్స్గా ప్రేమిస్తున్నాను అన్నప్పుడు మన బతుకు ప్రేమలు కూడానా దోమలు కూడానా అనుకున్నాను. మనకి ప్రేమలు దోమలు ఎక్కడి, ఈ బతికే ఏమంటారు కుక్క తోక బట్టి గోదావరి ఈదుతున్నాము, ఒడ్డుకు చేరుతామో తెలియదు, ఏమవుతుందో తెలియదు, మళ్ళీ ఇందులో ఇదొకటి ఎక్స్ట్రా ఎందుకు అనే ఫీలింగ్ ఉండేది నాకు. సో తను ప్రపోజ్ చేసినప్పుడు ఒక 1 year ఆగుదాము, ఒకవేళ రియల్ వి ఫీల్ వి లవ్ ఈచ్ అదర్ అనుకున్నప్పుడు మనం కలిసి బ్రతుకుదామన్న ఉద్దేశంతో ఉన్నాము. సో ఆ కలిసి బ్రతకటంలో అందరిలాగే హర్షిని, అంటే వీఆర్ నాట్ స్పెషల్ అని చెప్పాలని కాదు, కానీ బట్ మన దగ్గర కొద్దిగా పేషెన్స్ ఎక్కువ కంపారిటివ్లీ హెట్రోసెక్షువల్ రిలేషన్షిప్ కంటే. మన ట్రాన్స్జెండర్ హోమోసెక్షువల్ రిలేషన్స్లో మనకు చాలా భరిస్తాం. ఎందుకోసం అంటే ప్రతిదీ భరించాలి. ప్రేమ భయంకరంగా చూపిస్తాము, బాధ కూడా అట్లాగే చూపిస్తాము. సో సాక్రిఫైసెస్ ఉంటాయి హర్షిని, తప్పకుండా చాలా సాక్రిఫైసెస్ తోటి మేము 22 years కలిసి ఉన్నాము. ఇట్స్ లాంగ్. ఎందుకోసం అంటే ఇంకొకటి కూడా ఉంటుంది ఏంటంటే మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు వేరే రోగాలు బారిన పడకూడదు, ఒక పార్ట్నర్ తోటి జీవించాలి. వాళ్ళు కూడా
వాళ్ళు కూడా ఆ పార్ట్నర్స్ కూడా ప్రయోజకులు చేయాలి. అంటే మనం పార్ట్నర్స్ని కూడా ఫ్రీగా ఉంచకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా పార్ట్నర్ వచ్చినప్పుడు జస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు, తర్వాత తను మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, మళ్ళీ మన కమ్యూనిటీ కోసమే వర్క్ చేయటం మొదలుపెట్టారు. సో ఇటువంటివన్నీ ఎలా ఉంటాయంటే కొన్ని మనకి కలిసిపోతాయి. అంటే మనం అనుకున్నది ఇంకొక ప్రయోజకుడిని మనం తయారు చేసాం కదా. సో సో ఈ ప్రేమ అనేది ఒకళ్ళ మీదకి ఒక రెస్పెక్ట్ హర్షిని. ఒకళ్ళకి ఒంట్లో బాగపోతే ఇంకొకళ్ళు బాధపడటం, దగ్గరుండి చూసుకోవటము, ఒకళ్ళు ఫైనాన్షియల్గా వీక్ అయితే ఇంకొకళ్ళు సపోర్ట్ చేయటము, ఒకళ్ళు చదువుకోవాలని ఆశపడితే వాళ్ళని చదివించటము, సో కలిసిమెలిసి ఉండటము, మన కమ్యూనిటీని ఒక ఫ్యామిలీ లాగా దగ్గర తీయటము. లవ్ అంటే ఇద్దరి మధ్యలోనే కాదు హర్షిని, మన పిల్లలు, ఇప్పుడు మీరందరూ మా పిల్లలు, అందరినీ మనం చూసుకోవాలి. మన పిల్లలందరూ రావాలి, మన దగ్గర ఉండాలి, సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో లవ్ లైఫ్ అలాగే జరిగిపోయింది హర్షిని. 22 years ఎలా గడిచిపోయింది కూడా తెలియదు. అంటే వర్క్లో బిజీ ఉంటానే ఉన్నాము, పనిలో బిజీనే ఉన్నాము, ఎక్కడ రెస్పాన్సిబిలిటీ తప్పకుండా ఉన్నాము. ఇంకా ఫైట్స్ అనేవి కామన్ గా హర్షిని, అవి ప్రతి ఇంట్లో మొగుడు పెళ్ళాల మధ్య ఉండేవి. ఈ మన మొగుడు పెళ్ళాల మధ్య క్యూట్ ఫైట్స్ ఉంటాయి. కాకపోతే ఎప్పుడు అడ్జస్ట్ అవటం చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ పాజిటివ్ కాకుండా ప్రతిదీ అడ్జస్ట్ అయిపోవాలి. సో లైఫ్ ఎట్లా నడిస్తే అట్లా తీసుకెళ్ళాలి ఉద్దేశంతో సాగిపోతుంది. మీ లవ్ జర్నీ మొత్తం నేను కొన్ని చూస్తాను. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అమ్మా, అంటే లాంగ్ పీరియడ్ బ్యూటిఫుల్ లైఫ్ అనమాట. సో కంపారిటివ్లీ మమ్మీ, మన ట్రాన్స్ కమ్యూనిటీ లవ్ చాలా మంది క్యాష్ చేసుకుంటారు. ఫిజికల్ నీడ్స్ కోసమో, ఫైనాన్షియల్ కోసమో చాలా మంది అబ్బాయిలు మిస్యూజ్ చేస్తూ ఉంటారు. సో మీరు ట్రాన్స్జెండర్స్ లైఫ్లో లవ్ అంటే కొంతమంది కాకుండా మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్జెండర్స్ లైఫ్లో లవ్ని మీరు ఏ విధంగా డిఫైన్ చేస్తారు? లవ్ని డిఫైన్ చేసేంత పవర్ఫుల్ డైలాగ్స్ నేనేం చెప్పను, కానీ అయితే ఏంటంటే మన దగ్గర అట్రాక్షన్ హర్షిని, ఇట్స్ నాట్ లవ్. ఏంటంటే ఫిజికల్ నీడ్స్ కోసము దాన్ని లవ్ అంటున్నారు. సో ఫిజికల్ నీడ్స్ అని లవ్ అంటున్నారు. ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎందుకు ప్రేమిస్తున్నారో తెలియదు, పార్ట్నర్ వర్క్ చేస్తున్నాడో లేదో తెలియదు, ఆ పార్ట్నర్ మనకి బాధ్యతగా మనకి జీవితాంతం కాపాడతాడని ఆలోచన చేయరు. ఇంకొకటి ఏంటంటే ఆ పార్ట్నర్ పని పాట లేకుండా కూర్చుంటే కూడా వీళ్ళు పోషిస్తారు, వీళ్ళు సెక్స్ వర్క్ చేసి పోషిస్తారు, వీళ్ళు బెగ్గింగ్ చేసి పోషిస్తారు. సో దట్ ఈస్ నాట్ లవ్ హర్షిని. ఐ డోంట్ బిలీవ్ లవ్ అనేది పార్ట్నర్ ప్రయోజకుడు అవ్వాలి, పార్ట్నర్ 10 మంది ముందు ఒప్పుకోవాలి, ఈ ట్రాన్స్ కమ్యూనిటీని నేను ప్రేమించాను, జీవితాంతం ఈమెతోటి నేను కలిసి ఉంటాను. కానీ మన కమ్యూనిటీ పార్ట్నర్స్ కొంతమంది చీకట్లోనే ప్రేమిస్తారు, వాళ్ళకి డబ్బుల అవసరాలకే ప్రేమిస్తారు, వాళ్ళ తాగుడికి తిండికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకున్న పనులన్నీ చేయించుకోవడానికి మన ట్రాన్స్ కమ్యూనిటీని వాడతారు. సో వీళ్ళు కూడా పిచ్చోళ్ళగా యాక్సెప్ట్ చేస్తారు. సో నేను చాలాసార్లు చెప్పాను హర్షిని, ఏంటంటే డోంట్ బిలీవ్ ఎనీవన్ సేయింగ్ ఈజ్ లవింగ్ యూ. నిన్ను నిజంగా ప్రేమిస్తుంటే నమ్మకం. ప్రేమించడం అంటే ఏంటి బాధ్యత తీసుకోవడం కదా. ప్రేమించుకోవడం అనేది భార్య బెగ్గింగ్ చేసి సెక్స్ వర్క్ చేస్తే నువ్వు కూర్చొని తినేయటం ప్రేమ? అది ఎలా ప్రేమ అవుతుంది? బట్ ఐ డోంట్ బిలీవ్ దోస్ కైండ్ ఆఫ్ లవ్ అండ్ ఆల్. భర్త అనేవాడు నిజంగా ప్రేమిస్తే భార్యని రోడ్డు మీదకి పంపిడు, ఇంట్లో కూర్చోబెట్టి సాత్తాడు. వాడు కష్టపడి ఆటో నడుపుతాడో, రాళ్ళు మోస్తాడో, సిమెంట్ బస్తాలు ఎత్తుతాడో, లేకపోతే మంచి కార్పొరేట్ జాబ్ చేస్తాడో, లేకపోతే పొలిటికల్ లీడర్ అవుతాడు. కానీ వాడి బాధ్యత ఏంటి? భార్యని భరించాలి, భార్యతోటి ఎటువంటి పనులు చేయించాలి. అంతకుముందు ఏ కష్టానికి వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో తెలుసు కదా. మన కమ్యూనిటీనే బాధలమయము, మళ్ళీ కూడా మొగుడితోటి ఇంకో బాధలు అంటే ఎంత కష్టం. సో బట్ నేను అదే చెప్తాను, మొగుళ్ళని మీరు ప్రయోజకులు చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తా అంటున్నారో ముందు ఆయన్ని టీవీ మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి, నేను నిన్ను ప్రేమిస్తాను. మళ్ళీ మీకు ఇంకొక విచిత్రం, మన కమ్యూనిటీలో నా భర్తకు పెళ్లి కూడా చేస్తారు వాళ్ళు ఇంకొక ఆడదాంతో. అసలు ఎంత ఫన్నీ. అసలు మనం నిజంగా ప్రేమిస్తే వేరే అమ్మాయితో మాట్లాడితేనే తట్టుకోలేము, ఇంకొక ట్రాన్స్జెండర్స్ తో మాట్లాడే తట్టుకోలేము. ఇంకొక అమ్మాయికి ఇచ్చి చేస్తారు. ఏమనంటే ఆవిడ మగోడు కదా అంటారు. ఆయన మగోడు ఏంటి, మనతోటి ఎప్పుడు వచ్చాడో మన ఫ్యామిలీలో భాగం కదా. మన భర్త అన్నప్పుడు మన భర్త ఆయన మన కమ్యూనిటీనే. ఆయన ఎట్లా స్పెషల్ కమ్యూనిటీ అవుతాడు? ఆయన నిజంగా మగోడైతే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తాడు కదా, మన దగ్గరికి ఎందుకు వస్తాడు అసలు? అంటే మనం ఆట బొమ్మల్లాగా వాడుకోవటం కోసం కదా. సో నేను ఐ డోంట్ బిలీవ్, నేను అందుకే చెప్తాను, అది అట్రాక్షన్, సెక్షువల్ నీడ్స్ కోసము 4 రోజుల మురుపం కోసం తీసుకొని వాడితో తన్నించుకొని వాళ్ళ కోసం ఆత్మహత్యలు చేసుకొని పోయిన సంవత్సరం
9 మంది చచ్చిపోయారు మన ట్రాన్స్జెండర్స్ బికాస్ ఆఫ్ పార్ట్నర్స్ వదిలేసి వెళ్ళిపోయారని, వదిలేసి పెళ్లి చేసుకున్నాడని, లేదని ఇంకొక ట్రాన్స్జెండర్ దగ్గరికి వెళ్ళాడని ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు, విషం దాకా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది. ఒక సంవత్సరంలోనే 9 మంది చచ్చిపోతున్నారంటే మనం ఎక్కడ ఆపుతున్నామా? పోనీ అలా అని మన వాళ్ళు ఇప్పుడు కూడా కనువిప్పు కలుగుతుందా? పార్ట్నర్ చూస్ చేసుకున్నప్పుడు ప్రయోజకులు చేసుకోవాలని అనుకోరా? ఒక పార్ట్నర్ మొగుడు అంటే నా మొగుడు పలానా పని చేస్తాడు, నన్ను పోషిస్తాడని గర్వంగా చెప్పాలి, అంతే కదా. సో నా మొగుడు ఏ పని చేయడు, ఇంట్లో కూర్చుంటాడు, నేనే ఆయన పోషిస్తాను పార్ట్నర్స్ అటువంటి లవ్, అటువంటి పెళ్లిళ్ళు నా దృష్టిలో వేస్ట్. అటువంటి రిలేషన్షిప్ చేసినా ఒకటే, వీళ్ళు వదిలేసినా ఒకటే. నా దృష్టిలో దట్ ఈస్ నాట్ లవ్. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో ఎవరైతే భర్తలు అనేవాళ్ళు, ఎవరైతే ఓపెన్ గా వాళ్ళ ఫ్యామిలీ తోటి యాక్సెప్టెన్స్ తీసుకుంటారో, సొసైటీ ముందుకొచ్చి చెప్తాడో, గొంతెత్తి తరుస్తాడో, జీవితాంతం నొప్పి లేకుండా కాపాడతారో అటువంటి వాళ్ళనే వీళ్ళు ప్రేమించాలి. కానీ కేవలం అందం, ముఖం, ఈ తోలు చూసి ప్రేమిస్తారు. హర్ష నీకు తెలుసు కదా, ఈ తోలు, అందం, హైట్ బాగున్నాడు, పర్సనాలిటీ బాగుంది, నా మొగుడు అందగాడు, నేను వాటితో నడుస్తుంటే 10 మంది మనల్ని చూడాలంటారు. ఆ 10 మంది మన బతుకు పాడైనప్పుడు ఎవరు వచ్చి మనకి ఏం సహాయం చేయరు. సో అట్లాగే అందరి జీవితాలు పాడవుతున్నాయి. నేను చెప్తాను, ఏదన్నా పని చేయనండి, మన కమ్యూనిటీకి ఎప్పుడు చెప్తా, నీ మొగుడు పని చేసి నీకు అన్నం పెడుతున్నాడా లేదా? నువ్వు సెక్స్ వర్క్ చేసి బెగ్గింగ్ చేసి ఏ రోజైతే నీ మొగుడుకు పెట్టావో ఆ రోజు నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. బతుకున్నా నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. సో కాబట్టి నేను అదే చెప్తాను. నేను ఎప్పుడైతే అది లవ్ కాదు, అది ట్రాష్. ఆ సీక్రెసీ ఏంటి? మళ్ళీ ఒక ముసుగేసుకొని వాడు పెళ్లి చేసుకుంటాడంటే, వాడు పెళ్ళాం పిల్లలతో ఉంటాడంటే, మళ్ళీ దీన్ని చూసుకుంటాడంట. ఏమంటారు, నిజాం మహారాజా, ఎంతమందినైనా చేసుకోవచ్చు, లేకపోతే మహారాజుల కాలంలో ఉన్నామా మనం? లేదు, నీకు ఒక 100 ఎకరాలు రాసిస్తాను, నీకు ఒక 100 బిల్డింగ్లు రాసిస్తాను, అందరినీ చూసుకుంటానంటే ఎట్లా కుదురుతుంది? వాడు ఏం పని చేయడు, వాడి పెళ్ళాం పిల్లలు మళ్ళీ ఇదే పోషించాలి, మనదే. పెళ్ళాం పిల్లలు కూడా పోషించాలి. ఎంత బాధ, వాళ్ళ పిల్లలు బర్త్డే వస్తే ఇవి బాధపడిపోతాయి, అయ్యో నా కొడుకు బర్త్డే వచ్చిందంటారు వీళ్ళకి అన్నట్టే. సో నేను అనేది ప్రేమ ఉండొచ్చు, కానీ మరీ అంత ఏమంటారు, కళ్ళు మూసుకొని ప్రేమ ఉండకూడదు. నీ జీవితం గురించి, మన జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా మనం? మనల్ని సుఖపెట్టే వాళ్ళు ఎవరు, మనల్ని సంతోషపెట్టే వాళ్ళు ఎవరు, మన భవిష్యత్తు ఏంటి అసలు? మన భవిష్యత్తు కూడా చూసుకోకుండా మనము కష్టపడిందంతా ఇంకొకళ్ళ మీద స్పెండ్ చేస్తే రేపు పొద్దున నువ్వు చందాలు వేసుకుని కదా మన చావులు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. చందాలు వేసుకుని ఆ పరిస్థితి అవసరం మన చావుకు కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో దోస్ కైండ్ ఆఫ్ లవ్ ఐ డోంట్ బిలీవ్ హర్షిని. ఈవెన్ ఐ అగ్రీ విత్ యు మా. సో ఇంకపోతే మమ్మీ, మన కమ్యూనిటీలో మంచి చెడు రెండు ఉన్నాయి. సొసైటీలో కూడా ఇప్పుడు అబ్బాయిల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లల్ని రేప్ చేసే వాళ్ళు, ముస్లిం రేప్ చేసే వాళ్ళు ఉన్నారు. అబ్బాయిల్లో మంచి చెడు ఉన్నారు, అమ్మాయిల్లో మంచి చెడు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఎవ్రీ జెండర్ లో దేర్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్. సో మన కమ్యూనిటీలో కూడా వల్గర్ బిహేవియర్ చేసే వాళ్ళు ఉన్నారు, గుడ్ పీపుల్ ఉన్నారు. కానీ ఎఫెక్ట్ అనేది కమ్యూనిటీ మొత్తానికి పడుతుంది. అది చూడండి, మనం మళ్ళీ స్టిగ్మటైజ్డ్ అంటే మన బ్రతుకులే ఒక ముద్ర కొట్టి పడినాయి పుట్టుకతోటి నుంచి. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఉన్నదే మైనారిటీ, మనం ఉన్నదే చిన్న గ్రూపు, అందులో ఇద్దరు తప్పు చేస్తే మిగిలిన మనకు 99 మందికి చెడే అంటున్నారు. అదే నిజంగా. అది ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక గ్రూప్ చేసి ఒక ముద్ర కొట్టారు. ఆ ముద్రలో మనం 98 మంది గౌరవంగా బ్రతకాలనుకుంటున్నాము. ఎవరో ఇద్దరు మిస్బిహేవ్ చేస్తే మిగిలిన 98 మందిని అదే అవహేళన, అదే వివక్షత, అదే చిన్న చూపు మళ్ళీ దాన్ని వాళ్ళని వెలివేపడేస్తారు. సో ఇది మారాలి. సమాజంలో అందరు బుద్ధిమంతులు లేరు కదా. సమాజంలో ఎవరు బుద్ధిమంతులు ఉన్నారు? మంచి చెడు అందరు కుటుంబాల్లో ఉన్నాయి. ఇప్పుడు అందరు మంచోళ్ళు అయితే ఎందుకు రేపులు జరుగుతున్నాయి, ఎందుకు మర్డర్లు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళందరూ కమ్యూనిటీ వెళ్ళి చేయట్లేదు కదా. సో జనాలు అది వదిలేస్తారు. లార్జర్ కమ్యూనిటీలో కోట్ల మంది తప్పులు చేసి వదిలేస్తారు. ఎవరైతే ఈ చిన్న గ్రూప్ తప్పు చేస్తున్నారో మీరు మర్యాదగా ఉండొచ్చు కదా, మీరు సిగ్గు శరాలు లేవా, మీకు మంచి మనుషులా ఏమన్నా అని మళ్ళీ ఈ చిన్న గ్రూప్ మీద రాళ్ళేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎదురు తిరగలేరు కదా, ఈ గ్రూప్ ఎదురు తిరగలేదు, మళ్ళీ పోరాటం చేస్తూనే ఉండాలి. కాబట్టి సమాజంలో మంచి చెడు ఎట్లా ఉందో మా కమ్యూనిటీలో కూడా మంచి చెడు ఉంది. సో మేము మార్చడానికి మాలాంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నాము. ఇలాంటి మీడియా ఛానల్స్ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, మాకేమి అడుగు తినాలి ఉండదండి, మాకు కూడా మరుకు తినాలి, లేకపోతే సెక్స్ వర్క్స్ చేసి ఎవరి దగ్గర పడుకొని సంపాదించాలని ఎవరికి ఉండదు. ఎందుకోసంటే మా దగ్గర మాకు యాక్సెప్టెన్స్ లేక, ప్రభుత్వం నుంచి సరైన సదుపాయాలు లేక, సరైన అవకాశాలు లేక. సో మనకి ఎంతో మంది చదువు మధ్యలోనే ఆగిపోతున్నారు. 10th క్లాస్లోనే మన ఫెమినిటీ తోటి అందరూ హేళన చేస్తున్నారని చదువు ఆపేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో కాలేజెస్ లో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. సో చదువుకున్న తర్వాత మళ్ళీ మనకు సరైన జీతం ఉండదు. వర్క్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెక్షువల్ హెరాస్మెంట్ పనిచేసే దగ్గర. సో
ఇన్ని దాటుకొని వెళ్ళాలి అంటే మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎక్కడికి వెళ్ళినా ఈ బాధలు ఉన్నాయి కదా, అదేదో మనమే రోడ్డు మీద ఇడిసేసి సెక్స్ వర్క్ చేద్దాం, అడుక్కుందాం అన్న పరిస్థితికి దిగజారవలసిన పరిస్థితి. అంటే పరిస్థితులు మన చుట్టూ ఇంత భయంకరంగా దారుణంగా మన మీద దాడి చేస్తున్నప్పుడు ఆ సెక్స్ వర్క్ బెగ్గింగ్ తప్ప వేరే దారి కనిపించట్లేదు. అక్కడే రూడ్నెస్, ఆ రూడ్నెస్ కూడా ఎందుకు వస్తుంది మన కమ్యూనిటీకి చెప్పండి? సమాజం మన మీద వేసిన ఒత్తిడి ఇది. చిన్నప్పటి నుంచి మనం ఎంత ప్రెషర్ అనుభవించాం. హార్డ్లీ మనకి మొన్న నల్సా జడ్జిమెంట్ వచ్చింది, దానిది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. చిన్నప్పుడు 4-5 years నుంచి మన ఫెమినిటీస్ కొట్టే తల్లిదండ్రుల దగ్గర నుంచి, మనను ముద్దుగా ఫెమినిటీగా ఉన్న వాడుకునే మన నైబర్స్ చుట్టాల దగ్గర నుంచి ఎంత సెక్షువల్గా ఫిజికల్గా హెరాస్మెంట్స్ అనుభవించి ఏదో కష్టపడి బ్రతకలేక మళ్ళీ పైకొచ్చి చదువుకుందామంటే చదువులో స్కూల్లో మళ్ళీ అది అవహేళన గేలు చేయటం, అందరినీ మన చిన్న చూపు చూడటం, అక్కడ పడే బాధలు అవిని, అది కష్టపడి కాలేజ్కి వెళ్తే కాలేజ్లో ఇదే విధమైన వివక్షత, కాలేజ్ నుంచి ఏదో దాటి మళ్ళీ జాబ్కి వెళ్దాం, గ్రాడ్యుయేషన్ అయినాక జాబ్కి వెళ్దామంటే జాబ్ దగ్గర ఇదే విధం, ఎక్కడ చూసినా ఆడెంగలోడు కొజ్జావాడు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అవి విని రూడ్నెస్ కాకుండా ఇంకేమొస్తుంది? సమాజం ఇది విరక్తి తప్ప. సమాజం మమ్మల్ని భయపెడుతుంది కాబట్టి మేము సమాజాన్ని భయపడాలి, మేము పెట్టాలన్న ఉద్దేశానికి తయారయ్యారు. సో అది వాళ్ళు కావాలని చేసేది కాదు, వాళ్ళ మనసులో ఉన్న ఆ క్షోభ చేయిస్తుంది. మమ్మల్ని మీరు వెలువేశారు, మమ్మల్ని మీరులో భాగంగా చేసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. ఆ రూడ్నెస్ అందుకే వస్తుంది. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాక్సెప్టెన్స్ అనేది, ఇంక్లూజివిటీ అనేది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రతి దగ్గర నుంచి. అంటే సోషల్లీ, లీగల్లీ, పొలిటికల్లీ. సో ఇవన్నీ మన దగ్గర స్ట్రాంగ్ ఉండాలి కదా. మనకి లేకపోతే మన ఆరోగ్యం ఎట్లా ఉంటుంది? మనకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ తప్ప, మానసిక ఆరోగ్యం చెడిపోవటమే తప్ప మనకి మానసిక ఆరోగ్యం ఎన్ని సమస్యలు ఉంటాయి. సో ఇన్ని అనుభవించినోడు సడన్ గా నువ్వు గౌతమ బుద్ధుడు అయిపోమంటే ఎలా అవుతుంది చెప్పు? సో అలా అవలేరు మార్చడానికి. ఇప్పుడు లీగల్ వచ్చింది, మేము బ్రిటిషర్స్ వెళ్ళిపోయినప్పటి నుంచి పోరాడుతుంటే ఇప్పుడు లీగల్ జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పటికి ఇంకొక 50 సంవత్సరాలు పట్టదా మన కమ్యూనిటీ మార్పు? ఎవరు ఇష్టపడరు బెగ్గింగ్. మీరు ఓపిక పట్టండి, మమ్మల్ని మార్చడానికి మీరు కూడా సమాజం కూడా ట్రై చేయాలి, సొసైటీ కూడా చేయాలి, లీగల్గా కూడా పొలిటికల్గా కూడా ప్రభుత్వం తరపున కూడా మీరు ఎప్పుడైతే మాకు సరైన సపోర్ట్ ఇచ్చి మేము మారడానికి అవకాశం ఇస్తారో మేము అంతకంటే ప్రేమగా అంతకంటే గౌరవంగా సమాజంలో మేము కూడా బ్రతకాలనే కోరుకుంటాం. మీరు చెప్పింది కరెక్టే మమ్మీ. చేంజ్ రావాలి, ప్రభుత్వాలు చట్టాలు ఎన్ని వచ్చినప్పటికి కూడా ఇంకా అవి ఇంప్లిమెంటే అవ్వట్లేదు. సొసైటీలో మనకి కూడా ఈక్వాలిటీ రావాలి, ఎల్జిబిటిక్వై ట్రాన్స్ పీపుల్ అందరూ కూడా రెస్పెక్టబుల్గా బ్రతకాలి, ఈక్వల్గా బ్రతకాలి అంటే ఎలాంటి చట్టాలు రావాలి, ఇంకా ఎలాంటి మార్పులు వస్తే మనం అతి త్వరగా మన జీవితాల్లో మార్పులు వస్తాయి అంటారు? ఇప్పుడు చట్టాలు ఎలా చూస్తుందంటే మనది ఒక మైనారిటీ లాగా వస్తుంది. అంటే మన ఇంతవరకు మన వాళ్ళు మేము ట్రాన్స్ అని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే మనకు తెలిసి, నీకు నాకు తెలిసి ఒక 5 లక్షల మంది ఉన్నా కానీ ఇప్పటివరకు 2,000 మంది మాత్రమే ట్రాన్స్జెండర్ కార్డ్స్ తీసుకున్నారు. అంటే పరిస్థితులు ఇంకా మనుషుల్ని ఎలా తాళ్ళేసి లాగుతుందో అర్థం చేసుకోవచ్చు. కనీసం నేను నా ఐడెంటిటీ తోటి బయటికి రావాలి అంటే ఎక్కడి నుంచి ఏ ఆపద ముంచుకొస్తుందో అన్న పరిస్థితిలో ఉన్నారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. అయితే అడుక్కుందాము, సెక్స్ వర్క్ చేద్దాం, ముసుగులు వేసుకుందాం, లేదంటే చదువుకుందాము కానీ కార్డు మాత్రం తీసుకోకూడదన్న పరిస్థితి ఉంది. సో చట్టంలో ఏ మార్పులు రావాలి? చట్టం ముందు కమ్యూనిటీ మొత్తాన్ని ఈక్వల్గా చూస్తుందా లేదా? సో అవకాశాలు కల్పించాలి అని మనం ముందు నుంచి అంటున్నాం. ఏ అవకాశాలు కల్పిస్తున్నారు ఇప్పటి వరకు? ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు పెట్టాము. సో కమ్యూనిటీకి ఏం కావాలనేది ఒక రీసెర్చ్ జరిగిందా? సో ఏదో ఒక బోర్డు పెట్టాము, ఏదో ఒక 2 కోట్లు రిలీజ్ చేస్తాము మనము, కాబట్టి వాళ్ళకి 50,000 లోన్ ఇద్దాము, వాళ్ళు కూరగాయల షాప్ పెట్టుకుంటారు, లేకపోతే బట్టల షాప్ పెట్టుకుంటారు, లేదంటే బొట్టు బిళ్ళలు తయారు చేసుకుంటారు, పక్క పిన్నీసులు పెట్టుకుంటారు. అంటే కమ్యూనిటీని మళ్ళీ అక్కడ అణిచేయటమే. అంటే కమ్యూనిటీని గొప్పగా చూడాలని వాళ్ళు కోరుకోవట్లేదు. గవర్నమెంట్ ఎక్కడ కోరుకుంటుంది? వీళ్ళు దిగజారారు కాబట్టి ఇంకా దిగజారుద్దాం, వీళ్ళకి ఒక 50,000 1,00,000 ఇచ్చి. కానీ వెన్నంటూ ఉండి వాళ్ళని ప్రోత్సహించి ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ చేద్దాము, ఒక బిజినెస్ మ్యాన్ చేద్దామని వాళ్ళ దగ్గర కోరికలు లేవు. సో ఆ కోరికలు వాళ్ళ దగ్గర రానప్పుడు, ఆ ప్రభుత్వంలో మార్పులు రానప్పుడు ప్రభుత్వం నుంచి జీవోలు రావాలి కదా. కేవలం మనం మాట్లాడితే హైకోర్టుకి వెళ్తున్నాము, సుప్రీంకోర్టుకి వెళ్ళి వర్డిక్ట్స్ ఇస్తున్నాం. గవర్నమెంట్ నుంచి జీవోలు ఏవి? ఇప్పుడు మన దగ్గర హారిజాంటల్ రిజర్వేషన్స్ ఉన్నాయా? లేవు. కమ్యూనిటీకి రిజర్వేషన్స్ లేవు, చదువుకోవాలంటే రిజర్వేషన్స్ లేవు, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ లేవు. సో
ఉన్నదేమో ఇంతే గ్రూప్ అంటారు మళ్ళీ మీరు. ఆ ఉన్న గ్రూప్లో మీరు 30 మందికి ఇవ్వలేరా? అవును. ట్రాన్స్జెండర్స్కి బస్ లేకుండా ఫ్రీగా ప్రయాణం చేస్తారు. ఎంతమంది ఉన్నారు? ఇక్కడున్న 4 కోట్ల మందిలో 2,000 మందికి కార్డ్స్ ఉన్నాయి. ఆ 2,000 మందిలో 1,500 మంది బస్సే ఎక్కరు. ఎందుకంటే అందరూ నలుపుతారు, పిసుకుతారు, లేదంటే మిస్బిహేవ్ చేస్తారని. 500 మంది ఉంటారు. అందులో 500 మందిలో కొంతమంది జాబ్స్ చేసేవాళ్ళు మెట్రోలు దాంట్లో తిరుగుతారు. తిప్పి కొడితే 100 మంది కూడా చేయరు మన స్టేట్లో. కానీ ప్రకటన ఎంత ఫేమస్ అయింది, ట్రాన్స్జెండర్స్కి ఫ్రీగా బస్ ఫెసిలిటీ అని మన సీఎం గారు చెప్పారు. అయితే ఎట్లాంటి ట్రాన్స్జెండర్స్ ఎట్లాగో వాడరని తెలుసు ఆయనకి. ట్రాన్స్జెండర్స్కి అసలు ఐడి కార్డ్స్ తీసుకోవడానికి ప్రభుత్వం ఏం జీవో చేస్తుంది? ప్రతి ట్రాన్స్జెండర్స్కి ఐడి కార్డ్ అని జీవో వచ్చిందా? రాలేదు. సో చట్టాల్లో మార్పు రావాలి, ప్రభుత్వంలో మార్పు రావాలి. అసలు ముందు వచ్చిన జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్ అయితే కొత్త చట్టాలు ఏం తీసుకురావాలో ఆలోచిద్దాం మనం. అసలు ఒక నల్సా జడ్జిమెంటే ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ లేదు. ప్రతి దగ్గర మనకు అవకాశాలు లేవు, ఎక్కడ మనకు రిజర్వేషన్స్ లేవు, ఎక్కడ మనం ఎదగటానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేవు, లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ లేవు. సో ఇంక ఇవన్నీ చేయకుండా మనం ఇంకో కొత్త చట్టం ఎక్కడ తీసుకొస్తాం? ఉన్న చట్టాలే ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు కదా. అవును. సో దట్స్ ద థింగ్. మమ్మీ, మీరు సిన్స్ లాంగ్ ఇయర్ సీనియర్ ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్గా మా అందరికీ తెలుసు. ఎంతోమంది ట్రాన్స్ జీవితాలను, వాళ్ళ చేదు అనుభవాలను చూసుంటారు. అంటే చీకటి జీవితాలను, చీకటి బ్రతుకులు. మీరు ఇందాక కూడా చెప్పారు, చాలామంది సూసైడ్ చెప్పుకోవటం, బయటికి రాలేకపోవటం. బిఫోర్ మీ జనరేషన్లో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు స్టిల్ యాక్టివిస్ట్గా ఉన్నప్పుడు మీరు చూసిన చీకటి జీవితాలు, చేదు అనుభవాల్లో మీ మనస్సును కదిలించి వేసిన ఒక జీవిత గాథ, లేకపోతే ఒక ఇన్సిడెంట్? సో చాలా ఉన్నాయి, ఒకటి స్టోరీ కాదు. సుష్మా లైఫ్ గురించి చెప్తారు. సుష్మా మన ఒక ట్రాన్స్జెండరు. చిన్నప్పటి నుంచి మనలాగే ఫ్యామిలీ ప్రెజరు, సోషల్ ప్రెజరు, సెక్షువల్ హెరాస్మెంట్స్ తోటి ఉండేది. మన హైదరాబాద్ నుంచి. ఎలా బ్రతకాలో తెలియదు, ఇంట్లో వాళ్ళు కొట్టేవాళ్ళు, ఈ ఆడంగితనం మానేసే, ఈ ఆడపిల్లలాగా చేయటం మానేసే అని చాలా అసహ్యంగా బిహేవ్ చేసేవాళ్ళు. తను కూడా మాలాగే తను 16 ఏటో 17 ఏటో మమ్మల్ని కలుసుకోవడం జరిగింది. సో మమ్మల్ని కలుసుకున్న తర్వాత చాలా ప్రేమగా, చాలా సంతోషంగా ఉన్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం ప్యాంట్ షర్ట్ వేసుకుని ఇంట్లో తల్లిదండ్రులకు నచ్చే విధంగా ఉండేవాడు, అన్నదమ్ములకు నచ్చే విధంగా. సో మా దగ్గరికి వస్తే మాత్రం తను చీర కట్టుకొని, ఆ 2 రోజులు మా దగ్గర ఉంటే ఆ 2 రోజులు చీర కట్టుకొని హ్యాపీగా, అంటే తను చెప్పేవాడు అనమాట, నేను మా ఇంట్లో నాలాగా బ్రతకట్లేదు, నేను మీ దగ్గరే నాలాగా బతుకుతున్నాను, అంటే ఇదే నా కుటుంబం అసలు అని చెప్పేవాడు రెగ్యులర్గా. అయితే ఇంట్లో వాళ్ళేమో బిజినెస్ చేయమంటారు. అయితే తను హీజ్ ఫెమినైన్, తన మనసు నిండా స్త్రీతత్వం నిండుంది. కిరాణా షాప్ ఎట్లా రన్ చేస్తారు? సో అతని ఇష్టంతో పని లేదు, కొట్టడము అవన్నీ చేస్తున్నప్పుడు ఆ హెరాస్మెంట్ భరించలేక తను బాంబే పారిపోయి సర్జరీ చేయించేసుకొని అక్కడే ఉన్నారు. అక్కడున్నా కానీ తల్లి అంటే ప్రాణం. ఎట్లా అంటే మనిషి కమ్యూనిటీకి తల్లిదండ్రులు, అన్నదమ్ములు అంటే ఎప్పుడు ప్రాణం ఉంటుంది. అయితే ఎప్పుడు చూడాలనిపించిన ఒక 5-6 ఇయర్స్ తర్వాత మాకు రెగ్యులర్గా కలిసేది తను. 5-6 ఇయర్స్ తర్వాత అమ్మని చూడాలని వచ్చినప్పుడు ఎట్లా పరిస్థితి అంటే, తల్లిని చూడాలంటే ఒక హోటల్లో సీక్రెట్గా చూడాల్సి వచ్చింది హర్షిని. మేము వెళ్ళి ప్యాంట్ షర్ట్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి, అమ్మ నీ కొడుకు ఒక్కసారి నిన్ను చూడాలనుకుంటున్నాడమ్మా రా అని చెప్తే, సీక్రెట్గా వాళ్ళ అమ్మ ముసుగేసుకొని ఈమె ముసుగేసుకొని హోటల్ ఒక రూమ్లో ఇద్దరు వాటేసుకొని ఏడుస్తుంటే అది చెప్పలేము అసలు ఆ సిచ్యువేషను. కానీ యాక్సెప్టెన్స్ మాత్రం ఆ తల్లి చేయలేదు. ఇంటికి రా నాన్న అని ఏ రోజు చెప్పలేదు. ఆ తల్లి ప్రేమ కోసం, అన్నదమ్ముల ప్రేమ కోసం ఎంత తప్పించిపోయిందో అది జీవితంలో. పరిస్థితి ఏంటంటే తర్వాత తను HIV బారిన పడి అది ఎయిడ్స్ స్టేజ్కి వెళ్ళిపోయి మొత్తం మనిషి మొత్తం ఒంటి నిండా ఇన్ఫెక్షన్స్ అయ్యి, మాకు తెలీదు, సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ముందు పడిపోయి ఎవరో పిచ్చోడు అనుకున్నారు. సో మా ఆఫీస్ సురక్ష స్టాఫ్ చూసారు అప్పుడు సీనియర్స్, అయ్యో సుష్మా ఏంటి పరిస్థితి ఇట్లా ఉంది అంటే, తను అక్కడ బ్రతకలేక, బాంబేలో కూడా బ్రతకలేక, ఇటు తల్లిదండ్రులు దగ్గర రాక, మమ్మల్ని ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక, తను తాగుడికి అలవాటు అయిపోయి ఆ రోడ్డు మీద పడిపోతే బాత్రూము, లెట్రిన్ అన్నీ తన బట్టల్లోనే చేసుకుని ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉన్నారో తెలీదు. అయితే మేము గమనించగానే హర్షిని అప్పటికప్పుడు అతన్ని మేము రోడ్డు మీద నించోబెట్టి కటింగ్ చేసి స్నానం చేపించి తనకు నచ్చిన విధంగా మొత్తము తన డ్రెస్ మార్చి
పిచ్చి బట్టలు, చిరిగిపోయిన బట్టలు ఉండే. తీసుకెళ్ళి మనము అప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్ వేసాం. అప్పుడు చెస్ట్ హాస్పిటల్ ఒకటే మన కమ్యూనిటీకి ఉండేది. అప్పుడు ఉస్మానియా గాంధీలో సర్వీసెస్ ఉండేవి కాదు. అయితే హర్షిని ఆ పర్సన్కి మేము 15 days దగ్గరుండి కమ్యూనిటీ మొత్తము అంత చనిపోయే పరిస్థితిని కూడా మేము తీసుకొని వచ్చాము. వాళ్ళ బ్రదర్ వచ్చి నేను చూసుకుంటాను చెప్పి మీరు చాలా కష్టపడుతున్నారు, మా తమ్ముడిని కాపాడారు అని పొద్దున్నే మన కమ్యూనిటీ పర్సన్ని బయటికి పంపించేశారు. ఇమ్మీడియట్గా తనకి పాయిజన్ ఇచ్చి చంపేశారు. అమ్మా, ఎంత బాధాకరమైన విషయం మమ్మీ. వాళ్ళు బ్రతకనివ్వరు, అట్లీస్ట్ మన కమ్యూనిటీ బయట వాళ్ళు వచ్చి సహాయం చేస్తున్నా కూడా బ్రతకనివ్వనంత. అయితే 5 o'clock వచ్చే లోపల చావు కూడా చేసేసాడు, కాల్ చేశాడు హర్షిని. సో అసలు మాకు ఎంత కష్టం అనిపిస్తుంది నిజంగా మమ్మీ, వింటుంటేనే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డు పక్కన తల్లిదండ్రుల ప్రేమ కోసం ఏడ్చి ఏడ్చి కృషించి అన్నదమ్ముల ప్రేమ కోసం పిచ్చి వాళ్ళలాగా మారిపోయి రోడ్డు పక్కన ఉంటే కమ్యూనిటీ చేరదీసి హాస్పిటల్లో చేరిస్తే హాస్పిటల్లో కూడా బ్రతకనివ్వకుండా వచ్చి చంపేయటం అంటే ఎంత బాధాకరమైన విషయం మమ్మీ. ఎక్కడ బాగుపడి మళ్ళీ వాడు వాళ్ళ ఇంటికి వస్తాడు, వాళ్ళ పరువు పోతుంది. కేవలం మనుషుల పరువు ప్రతిష్ట ఏంటి ఈ సొసైటీలో పరువు హర్షిని నాకు అర్థం కాదు. తిండి పెట్టలేయటం అన్న తల్లిదండ్రులు పిల్లల్ని బయటికి నెట్టడం పరువా? అసలు వాళ్ళ లైఫ్ వాళ్ళని బ్రతకనివ్వకుండా చంపటం. మేము కష్టపడి బ్రతికిచ్చిన మనిషిని మా కళ్ళ ముందు నువ్వు పాయిజన్ ఇచ్చి చంపేశారు అంటే ఎంత బాధ అనిపిస్తుంది. తను చెప్పకూడదు ఈరోజు ఇంటర్వ్యూలో, తన పేరు కూడా చెప్పొచ్చు. తను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య మంచి పొజిషన్లో ఉన్నాడు. అయితే మేము ఎవరి కోసం ఫైట్ చేయాలి తర్వాత హర్షిని మాకు తెలియదు. ఆ రోజుల్లో మన మనిషినే చంపేసిన తర్వాత ఇంక మేము ఎవరి కోసం ఫైట్ చేయాలి? ఎక్కడి నుంచి న్యాయం దొరుకుతుంది? సో ఇది నేను చెప్పేది ఇది ఒక స్టోరీ. ఇట్లాంటి స్టోరీలు వందలు ఉన్నాయి. కొంతమంది బలవంతంగా పెళ్లి చేస్తారు. ఎవరిదో పెళ్లి ఆగిపోతే ఇంకొక ట్రాన్స్ కమ్యూనిటీ పర్సన్ ఉన్నారు, వాళ్ళ అమ్మకి క్యాన్సర్. ఈ అబ్బాయి ప్యూర్గా చెప్తున్నాడు, నేను ఐఎమ్ ఏ ట్రాన్స్ పర్సన్, ఐఎమ్ ఫీలింగ్ నౌ ఐఎమ్ ఏ గే, మేబీ ఐఎమ్ ట్రాన్స్, నాకు పెళ్ళి అనేది ఇష్టం లేదని ఆ రోజుల్లోనే ధైర్యం చేసి చెప్పినప్పుడు కూడా వాళ్ళ అమ్మ వాడు వాళ్ళ మేనమామ కూతురు పెళ్లికి వెళ్ళారు. ఆ రోజు పెళ్లి కొడుకు పారిపోతే వాళ్ళ పరువు కోసం ఈ ట్రాన్స్ కమ్యూనిటీకి ఇచ్చి వాళ్ళ అమ్మ ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేస్తుంది. పరువు కోసం పరువు కోసం మనుషులను పెళ్లి చేస్తారా అర్చని? ఎంత అన్యాయం కదా. తల్లిదండ్రులకు పరువు కోసము, సొసైటీ పరువు కోసము జీవితాలని బలి చేస్తారు కదా. ఎంతమంది ఎన్ని బీలు చేస్తారు. తర్వాత తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అయ్యో, అటు భార్యకి న్యాయం చేయలేక, ఇటు తల్లిని మాట ఒప్పించలేక. అంటే కళ్ళ ముందు మన మనుషులు ఎంతమంది చచ్చిపోతున్నారు. ఎన్ని చావులు మమ్మీ, ఎన్ని చావులు. బికాస్ ఆఫ్ అవర్ జెండర్, బికాస్ ఆఫ్ సొసైటీ, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ, బికాస్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్, పాలసీ మేకర్స్. సో ఇవన్నీ చూసి జనాలు రూట్ కాకపోతే ఇంకేమవుతారు? మనుషులు ఈ బాధలు, ఈ చావులు కనిపించవు సొసైటీకి. ఇవేం కనిపించవు. చప్పట్లు కొడుతున్నారు, ఇచ్చేస్తున్నారు అని అంటారు, మిస్బిహేవ్ చేస్తున్నారు. ఏమనంటే 50,000 అడుగుతున్నారు, ₹1,00,000 అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? మీరు సొసైటీ నుంచి, గవర్నమెంట్ నుంచి ప్రెజర్ తీసుకురండి, వీళ్ళందరికీ మంచి సదుపాయాలు కల్పించి వీళ్ళని రోడ్డు మీదకి రాకుండా చేయండి అని సమాజం కూడా నడుము బిగించాలి కదా. మార్పు కావాలంటే మీరు ఎలా పుట్టారో మేము అలాగ పుట్టాం, మీరు ఎలాగో ఈ దేశంలో మీకు ఎలాగ హక్కులు ఉన్నాయి, మాకు కూడా అట్లాగే హక్కులు ఉన్నాయి. మేమేమి సపరేట్ కాదు కదా. మేమేమి వేరే దేశంలో వచ్చి పుట్టి ఇక్కడ బ్రతకట్లేదు, మాకు ఇక్కడ సిటిజన్షిప్పే ఉంది. మాకు కూడా భారతీయులమనే మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి. సో కాబట్టి మీరు స్పెషల్, మేము వేరు కాదు. మేము మీ అందరి కోసం కూడా, మేము సొసైటీ కోసం కూడా ఫైట్ చేస్తాం, మీరు మా కోసం ఫైట్ చేయండి. కానీ మమ్మల్ని మాత్రమే ఒక స్టిగ్మటైజ్ చేసి వీళ్ళే తప్పు చేస్తున్నారంటే మాత్రం తప్పు. మీరు ప్రశ్న చేయాల్సింది గవర్నమెంట్ని. ఎందుకు వీళ్ళ కోసం మీరు ఏం చేయకపోతే ఎందుకు వీళ్ళు ఇటువంటి పరిస్థితులు తీసుకొస్తారు? ముందు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించండి, వాళ్ళకి ఏం కావాలో అది చేయండి. కొంతమంది వస్తారు, మీకు తెలిసి ఉండొచ్చు, హౌస్ కీపింగ్ పని చేయమంటారు మనల్ని, లేకపోతే ఇంట్లో గిన్నెలు కడుక్కొని బతకాలి. ఎందుకు గిన్నెలు కడుక్కొని బతకాలి అంటే మీరు ఇచ్చే సలహాలు అవే మాకు. మేము గిన్నెలు దొంపడుకోవాలి, లేకపోతే బాత్రూమ్ లెటర్లు కడగాలి. అంతేగాని మేము అవకాశం కల్పిస్తాము, మీరు ఒక మంచి బిజినెస్ చేయండి, లేదంటే మీరు ఒక మంచి ట్రైనింగ్ తీసుకోండి, లేదంటే మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టండి అని మాత్రం అనరు. అంటే అక్కడ కూడా లిమిటేషన్స్. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అంటే లెటర్లు కడగాలి, లేకపోతే బట్టలు ఉతకాలి, లేదంటే ఇంట్లో అంట్లు దోపి బతకాలి. అవి సలహాలే. మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూడా ఇవ్వరు, వాళ్ళ ఇంట్లో ఇవ్వరు. మళ్ళీ చెప్పేవాళ్ళు ఉచిత సలహాలు చాలా ఇస్తారు. చాలా మంది ఇంటలెక్చువల్స్ లాగా మాట్లాడతారు.
గవర్నమెంట్ ఇన్ని ఇచ్చింది కదండి, అన్ని ఇచ్చిందండి. ఏమి ఇచ్చింది గవర్నమెంట్? బూడిద ఏమీ లేదు. మీరు వచ్చి అడగండి గవర్నమెంట్ని ఏమి ఇచ్చిందని. మీరు టీవీలో యూట్యూబ్లో చూసి చెప్తున్నారు, కానీ మాకు గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదు. ఇస్తే మాకు ఈ బాధలు ఎందుకు? అసలు రోడ్డు మీద అడుక్కు తినాల్సిన బాధ ఏముంది? సో వీళ్ళందరూ అవి కూడా అర్థం చేసుకోవాలి. పోతే మమ్మీ రీసెంట్గా మన ప్రైడ్ కార్నివల్ ఫెస్ట్లోని అమల గారి చేతుల మీదుగా మీ బుక్ ఆవిష్కరణ చేయడం జరిగింది. సో ఆ జర్నీ ఎలా, ఆ బుక్ రైటర్ ఎవరు రాశారు అసలు ఆ జర్నీ దాని గురించి? సో ఇది అన్షు అరోరా అని ఒక మంచి రైటర్ హర్షిని. అయితే ఈమె నా జర్నీలో ఎప్పుడో 6 years ముందు కలిసింది. అంటే వన్ డే మీకు స్పెండ్ చేయాలి టైము, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు కదా, మీతో మాట్లాడాలి అంటే మనకి ఈ ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు ఎక్కువ కదా హర్షిని. నేను చాలా ఇగ్నోర్ చేశా. ఏముందండి మా బతుకులు, అన్ని ఇంటర్వ్యూలు రీసెర్చ్లు అంటారు, ఒక్క బతుకు మాది బాగుపడలేదు, మేము ఎక్కడ ఉన్నాం అక్కడే ఉన్నాము అని నేను ఇగ్నోర్ చేశాను. లేదండి మేము ఒక చిన్న ఫిలిం తీస్తున్నాము, మీది మీ ఇంటర్వ్యూ కావాలి, వన్ డే మీతో స్పెండ్ చేయాలి అన్నారు. నేను వన్ డే అయితే నేను మోండా మార్కెట్లో ఉంటారండి, కూరగాయలకు వెళ్ళాలి, నా ఎంబడి తిరగండి అన్నాను నేను, అంత సింపుల్గా. ఐ డోంట్ నో షీ ఈజ్ ఎ బిగ్ రైటర్. అయితే వస్తాను అంది ఆమె. ఇంకా ఆమె షీఈస్ సో డౌన్ టు ఎర్త్. నేను ఆమె గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఆమె మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాతోటి ఉంది. నేను కింద కూర్చుంటే కింద కూర్చుంది, రోడ్డు మీద చాపేస్తే చాప మీద కూర్చుంది, ఆ మార్కెట్లో 20 రూపాయలు భోజనం తీసుకొస్తే అది తినింది. ఆమెతో పాటు ఇంకొక ఆమె అసిస్టెంట్ కూడా వచ్చారు. సో ఆమె అది నాతోటి చేసి షీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఏదో చెప్పెళ్ళింది, అబ్బో ఇటువంటి పొగడ్తలు మనకి ఎప్పుడు ఉండే కదా అని చెప్పేసి నేను వదిలేశాను. వదిలేసిన తర్వాత ఎగ్జాక్ట్ 1 year తర్వాత మళ్ళీ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ హర్. అయితే మీరు ఎవరండి గుర్తుపట్టలేదు అంటే, నేనండి అన్షు అరోరా. అంటే ఎవరండి మీరు? అయితే మీ ఇంటర్వ్యూ తీసుకున్నాను కదా మోండా మార్కెట్లో అంటే, ఓ మీరు చెప్పండి చెప్పండి అంటే, కంగ్రాచులేషన్స్ మన బుక్ వస్తుంది అన్నారు. అవునా? నేను అనుకున్నాను, అయ్యో నేను అంత వర్తా అసలు, అంటే నా గురించి కూడా బుక్ రాశారా అట్లా అనిపిస్తుంది కదా. ఇట్ వాస్ క్వైట్ సర్ప్రైజ్ ఫర్ మీ. అలాగా బుక్ వస్తుంది అన్నప్పుడు కొద్దిగా అదేంటి నాతో వన్ డే స్పెండ్ చేసింది, స్టోరీ ఇట్లా నువ్వు అడిగినట్టే అడిగింది, కాకపోతే ఆమె ఒక రోజంతా స్పెండ్ చేసింది, మార్నింగ్ లేచిన కాడి నుంచి ఈవినింగ్ వరకు. సో సరేనండి మీరు ఏం రాశారో పంపించండి అంటే కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకుంది. ఎగ్జాక్ట్ ఎక్కడ కూడా ఒక పదం కూడా మార్చలేదు. నేను ఏదైతే స్పెల్ చేశానో షీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఢిల్లీలో లాంచ్ అయింది. సో అదేవిధంగా అమలా గారు ఇక్కడ రిలీజ్ చేశారు. వెళ్ళి అడగగానే అమలా గారిని, అయ్యో కృష్ణ మీరు చాలా గొప్ప పని చేశారు, చాలా మంచి పని చేశారు, ఎవరు చేయలేని ధైర్యంతో మీరు చేశారు, నేను తప్పకుండా నీ బుక్ లాంచ్ చేస్తాను మన స్టేట్స్లో అని ఆమె వచ్చి బుక్ లాంచ్ చేయడం జరిగింది. సో అదే టైంలో మా పేరెంట్స్ కూడా చాలా గొప్ప గౌరవం. ఆమె మీరు ఇంత కష్టపడటానికి మీ పేరెంట్స్ కూడా కారణం. డెఫినెట్లీ మా పేరెంట్స్ నన్ను ఎప్పుడు వదలలేదు. ఇప్పుడు కూడా నాకు డౌటే వాళ్ళు నన్ను ఒప్పుకున్నారో లేదో అని. కానీ మీరు వదలలేదు, నేను ఎప్పుడు వదలలేదు, వాళ్ళు నన్ను వదలలేదు. సో వాళ్ళిద్దరిని కూడా ఫెలిసిటేట్ చేశారు అమలా గారు. లేదు మా కోరిక మీ పేరెంట్స్ని కూడా చేయాలంటే, మా పేరెంట్స్ ఇద్దరు 80+, 85, 84. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే నా కొడుకు ఏదో సాధించాడు అన్న ఫీలింగ్. బట్ ఇట్ వాజ్ నైస్ జర్నీ. మై బుక్ జర్నీ అన్ఎక్స్పెక్టెడ్. నా బుక్ లాంచ్ అయింది, నావన్నీ అన్ఎక్స్పెక్టెడ్. అంటే నేను పని చేసుకుంటూ వెళ్ళాను హర్షిని. ఎలా అంటే ఏది ఆశించలేదు, అంటే రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో నాకు ఫస్ట్ ప్రైడ్ మార్చ్ నేనే ఇనిషియేట్ చేశాను, నీకు ఐడియానే ఉండొచ్చు. 3000 మందితోటి నెక్లెస్ రోడ్లో మొత్తం మొబిలైజ్ చేసిన తర్వాత అందరూ ఎల్జిబిటీ కమ్యూనిటీని సడన్గా మిడ్నైట్ పోలీస్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. అయ్యో మళ్ళీ ఏడిపోయి మాకు, ఇదేంటి రేపు ఏం చేయాలి. సో కొంతమంది వెల్ విషర్స్ ఉన్నారు హర్షిని, సిస్ కమ్యూనిటీ నుంచి కూడా. మోనా జయసింహ అని ఒక ఆమె చెప్పింది, ఆ రాత్రి నువ్వు కమిషనర్ గారికి రిటర్న్ చెప్పు, మా కమ్యూనిటీ ఆల్రెడీ మొబిలైజ్ అయిపోయారు, మీదే రెస్పాన్సిబిలిటీ, మేమైతే ఈ ర్యాలీని ఆపలేం అంటే మళ్ళీ విత్ ఇన్ 1 hour పర్మిషన్ శాంక్షన్ చేశారు. అంటే ఒక్కోసారి మనం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. అంటే ప్రతిదీ రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మన పనులు అవ్వలేదు. మన వర్డిక్ట్స్ కూడా అంత ఈజీగా ఏం రాలే. ఎంతో మనం హైకోర్టులో సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తేనే వచ్చినాయి. సో అది ఫస్ట్ అంతమందిని 3000 మందిని ఒకసారి చూస్తుంటే ఎంత సంతోషం అంటే, ఆ ర్యాలీ వాజ్ సో సక్సెస్ఫుల్ ఫస్ట్ ప్రైడ్ మార్చ్. సో ఇది 2013లో. సో నాకు 2014లో సడన్ గా ఒకరోజు కాల్ వచ్చింది యుఎస్ కాన్సులేట్ నుంచి, మీరు మనకి ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అయ్యారు అన్నారు. అదొక సర్ప్రైజ్ మళ్ళీ. అయ్యో ఇదేంటి అంటే నా పనిని ఎవరో గ్రహిస్తున్నారు, అంటే ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు.
అయితే అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను హర్షిని, అంటే నా పని ఎప్పుడు వృధా కాలేదు అని. సో 12 కంట్రీస్ నుంచి 12 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అందులో మన కంట్రీ నుంచి ఫస్ట్ టైం నన్ను సెలెక్ట్ చేశారు. ఎంతో మంది నాకంటే సీనియర్స్ కూడా యాక్టివిజం చేశారు వేరే స్టేట్లో. బట్ మేబీ నన్ను చూజ్ చేశారు అంటే ఇట్స్ నాట్ ఏ రికమెండేషన్, లేకపోతే ఎవరిని అడిగేది కాదు. అంటే దే అబ్జర్వ్ మై వర్క్, లైక్ ఎలా ప్రతిదీ ఇనిషియేషన్ అయిందో, 23 జిల్లాల్లో ఏం జరిగిందో, 23 జిల్లాల్లో నేను ఆర్గనైజేషన్స్ ఎట్లా పెట్టాను, ఫస్ట్ ప్రైడ్ మార్చ్ ఎట్లా చేశాను, ఇవన్నీ ప్రతిదీ కౌంట్ చేశారు. అంటే ఎవరో నా పనిని అబ్జర్వ్ చేశారు కంపల్సరీ. సో ఐ వాజ్ ప్రౌడ్, అంటే నా పని గాలికి పోలేదు. సో నేను అదొక బిగ్ సర్ప్రైజ్, IVLPకి 2014లో సెలెక్ట్ అయ్యాను అంటే. సో నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తే 6 స్టేట్స్లో నేను వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్లో మీటింగ్ చేశాను. ఇవన్నీ సర్ప్రైజ్ ఫర్ మీ. అంటే ఎక్కడో గుంటూరులో పుట్టిన ఒక మనిషి, ఒక ఫెమినిటీ తోటి పుట్టిన మనిషి, ఇవన్నీ ఏదో పని కష్టపడి చేసుకుంటా వెళ్తే ప్రతిఫలం వస్తుంది కదా. సో మనకి అటువంటి రివార్డ్స్ అప్పుడప్పుడు ఉత్సాహాన్ని ఇస్తాయి తప్పకుండా. అంటే ఇటువంటి రికగ్నైజేషన్స్ డెఫినెట్లీ వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. సో అయినా కానీ ఏ పొగడ్తలకి పొంగిపోకుండా, విమర్శలకి బాధపడకుండా, కంపల్సరీ మన మీద రాళ్ళేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అవి కూడా మనం భరించాలి. బట్ మన ధ్యేయం కమ్యూనిటీని గౌరవంగా సమాజంలో చూడాలన్న ఉద్దేశం కాబట్టి దాన్ని మనం తీసుకుంటాను వెళ్తానే ఉంటాం. ఎంత ఏం చేసినా కానీ మళ్ళీ 0 నుంచి మనం వర్క్ అనుకుంటాం. సో అదే పని చేస్తూనే ఉండాలి. సో మనం అనుకున్నది ఏ రోజైతే వివక్షత, అవహేళన లేని సమాజం మన కళ్ళ ముందు కనిపిస్తుందో, అందరికీ సమాన అవకాశాలతోటి సమానత్వంతో బ్రతకనిస్తారు, గౌరవంగా బ్రతకనిస్తారో, అప్పుడే మన కళ నెరవేరుతుంది. మనం చేసే పని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపీనెస్ వస్తుంది మమ్మీ మీ లైఫ్. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా సో మీ యాక్టివిజంగా చాలా కంట్రీస్లో వెళ్ళారు, రిప్రజెంట్ చేస్తారు ఇండియాని, మీ వర్క్స్ని చేస్తారు కదా. చేస్తున్న టైంలో మీకు వివక్ష కూడా ఎదురవుతుంది. మీరు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు మీ లైఫ్లో మీరు ఎదురైన చేదు అనుభవాలు కానీ, మీకు బాగా ఆనందాన్ని కలిగించిన ఇన్సిడెంట్ కానీ? ఆనందం కలిగించింది మీకు ఆల్రెడీ చెప్పాను. నాది IVLP ప్రోగ్రామ్ ఒకటి, అదేవిధంగా నా బుక్ లాంచ్. సో ఆనందం అసలు యాక్చువల్గా కమ్యూనిటీని 10 మందిని కలిసినప్పుడే ఆనందం వచ్చింది. అంటే అప్పటి వరకు నేను ఒక్కనే సొసైటీ ఈ భూమి మీద పుట్టాను అనుకున్న వాళ్ళకి ఆనందం అసలు అప్పుడే స్టార్ట్ అయింది. 1987లోనే స్టార్ట్ అయింది నా ఆనందము. ఎట్లా అంటే నాలాంటి వాళ్ళు ఇంకో 10 మంది ఉన్నారా, అయ్యో ఇదంతా మన ఫ్యామిలీనా అనుకున్నప్పుడు ఎంత హ్యాపీ ఉంటుంది అసలు. ఆనందం అప్పుడే స్టార్ట్ అయింది. అంత ఆనందం ఉంది కాబట్టి ఎన్ని బాధలైనా తట్టుకున్నాం. పోలీసులు కొట్టారు, పోలీసులు అరెస్ట్ చేశారు, మన వాళ్ళ మీద కమ్యూనిటీని మర్డర్లు చేశారు రౌడీలు, కమ్యూనిటీని హెరాస్ చేశారు, కత్తులతో పొడిశారు, బ్లేడ్లతో పొడిశారు. కానీ ప్రతిదీ ఫైట్ చేస్తేనే మన కమ్యూనిటీ చూసి ఆనందంతో ముందుకెళ్ళాం. ఎందుకోసం ఇంకా మనం ఏదో చేయాలి, లేదా మన కమ్యూనిటీని ఇంకా వృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో. కాబట్టి ఆనందమైన ఆల్మోస్ట్ ఇటువంటి కొన్ని నేషనల్, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చినప్పుడు అమ్మ మన పనికి మనకే కాదు బయట నుంచి కూడా గుర్తింపు వచ్చింది అనేది అదొక ఆనందం ఉంటుంది. సో బాధలు అయితే కూడా ఉంటాయి హర్షిని. మనకు విత్ ఇన్ కమ్యూనిటీలో కూడా చాలా మనల్ని డిస్క్రిమినేట్ చేస్తారు, వెనక్కి లాగుతారు. అంటే ఎవరన్నా పని చేసుకుంటూ వెళ్తుంటే కూడా అంటే ఏమంటారు, ఏదో తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, దొంగలు ఎక్కడో బయటకు లేరు, మన కుటుంబంలో ఉన్నారు అంటారు. అయితే ఎట్లా అంటే ఎవరో అక్కర్లేదు, మన కమ్యూనిటీనే చాలు. అంటే మన మనసును బాధ పెట్టడానికి కానీ, మన మనసును విరిచేయడానికి. దీని జీవితం ఇంత చిన్నప్పటి నుంచి ఇన్ని కష్టాలు పడి పైకి వచ్చిందే, అది ఇంత కష్టాలు పడి ఈరోజు ఈ స్థితిలో ఉంది కదా, దాన్ని అర్థం చేసుకుందామని కూడా కొంతమంది ఉండరు, మన తోటి ఉన్నోళ్ళు ఉండరు హర్షిని. సో అదే ఎప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో వీళ్ళకి అన్ని చూసి కూడా ఎందుకు సాటి మనుషుల మీద ప్రేమ చూపించలేకపోతున్నారు, లేకపోతే ఓర్వలేకపోతున్నారు, లేకపోతే ఎందుకు మనకి మిస్బిహేవ్ చేస్తున్నారు అనేది బాధ అనిపిస్తుంది. సో నేను అదే చెప్తాను, ఫస్ట్ మనకు ట్రాన్స్ కమ్యూనిటీ నలుగురు ట్రాన్స్ కమ్యూనిటీని ప్రేమించారు అంటే సొసైటీ ఎప్పుడో మారిపోతుంది. మనస్ఫూర్తిగా నలుగురిని మనసా వాచా కర్మణ ఆమె చేసే పనిని ప్రేమించారు, ఆమె జీవితాన్ని ప్రేమించారు, ఆమె గొప్పతనాన్ని ప్రేమించారు, ఆమె ఎదుగుదలని మీరు ప్రోత్సహించారు మనస్తోటి అంటే అప్పుడు మన సొసైటీ మారినట్టే. సో మనకి ఎక్కడో అవసరం లేదు, మన కమ్యూనిటీ బయట వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థం చేసుకున్న పరిస్థితుల్లో మన కమ్యూనిటీనే చాలా ఒక్కోసారి మనసు గుచ్చే మాటలు మాట్లాడి బాధ పెడతా ఉంటుంది. సో కొన్ని మనసుకి నచ్చని పనులు చేసి కూడా బాధ పెడతా ఉంటారు. సో అవి మనం ఎంత కష్టపడతామో వాళ్ళు అర్థం చేసుకోరు. సో మళ్ళీ 4-5 రోజుల్లో కలిసిపోతాం మనం, అంత తిట్టి అన్ని చేసి కూడా మనం ఏంటంటే
సిగ్గు మనకి సిగ్గు శరం ఉండవు అంటారు చూడండి, అవును. అట్లా చాలామంది అంటారు అట్లా. ఆ, మీరేంటి ఎప్పుడు నిబ్బరంగా ఉంటారు, ఎప్పుడు లెక్కలేనితనంగా ఉంటారు అంటే ఏం చేయాలండి, మేము మా సిగ్గు శరాన్ని ఇంట్లో బీరువాలో పెట్టి తాళం వేసి వచ్చాము, ఎందుకోసం ఎప్పుడు మీరు ఒప్పుకోవట్లేదు కదా, అందుకోసం మీరు చెప్పినాక మీరు అందరూ ఒప్పుకున్నాక ఆ సిగ్గు శరాన్ని బయటికి తీసి మా మా శరీరంలో వేసుకుంటామని. సో నేను అదే చెప్తా, మన కమ్యూనిటీలో సాటి ట్రాన్స్జెండర్ని నిజంగా మీరు ప్రేమించండి, డబ్బు కోసం కాకుండా. ప్రేమ అంటే బాయ్ ఫ్రెండే ఉండాలా హర్షిని, కాదు కదా. ప్రేమ అంటే ఒక కొడుకులాగా, లేకపోతే ఒక కూతురులాగా, ఒక కోడల్లాగా ప్రేమించండి. ఎందుకు నీకు పార్ట్నరు, నీకు ప్రేమే కదా కావాల్సింది, సెక్స్ కాదు కదా. సెక్స్ కాదంటారు మళ్ళీ, కానీ సెక్సే నిజము, కానీ అది ఒప్పుకోరు. ప్రేమ అంటే నువ్వు నీ అత్తను ప్రేమించలేవా, నీ గురువుని ప్రేమించలేవా, నీ అమ్మని ప్రేమించవా, నీ కోడల్ని ప్రేమించవా, నీ చేలాలను ప్రేమించవా, నీ నాతి చేలాలను ప్రేమించవా, నీ కొడుకుల్ని ప్రేమించవా. ప్రేమ అక్కడ కూడా కావాలి కదా. సెక్స్ వద్దన్నప్పుడు ప్రేమ ఎవరినైనా ప్రేమించండి, కానీ మన దగ్గర ఆ ప్రేమే లేదు హర్షిని. నేను నిజంగా అందరినీ కోరుకుంటున్నా, నీ ఇంటర్వ్యూ తోటి చెప్తున్నాను, దయచేసి సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకోండి. తప్పులు వెతకకుండా సాటి మనిషిని నిజంగా మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ప్రేమిస్తారో, నిజంగా వాళ్ళని మనలో మనుషుల్ని మనలాగా యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ పైకి రావడానికి, వాళ్ళ జీవితాల్ని బాగుపరచడానికి మనం ఎప్పుడైతే పాటుపడతామో మన పక్కనున్న వాళ్ళ గురించి, ఈ సమాజం ఆటోమేటిక్గా మారే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఫైనల్ క్వశ్చన్ మమ్మీ, ఇప్పుడు మీరు పికిల్స్ ద్వారా, బిజినెస్ ద్వారా, అట్ ద సేమ్ టైం క్లౌడ్ కిచెన్, కమ్యూనిటీ కిచెన్ ద్వారా ఈ కిచెన్ని, ఈ బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం కమ్యూనిటీని ఎలా ఇన్వాల్వ్ చేస్తారు? మీ యాక్టివిజం ద్వారా కమ్యూనిటీకి ఏమైనా సేవలు అందించబోతున్నారు? ఫ్యూచర్ ప్లానింగ్స్ లైక్ పికిల్స్ బిజినెస్ కావచ్చు, సురక్ష కమ్యూనిటీ కిచెన్ కావచ్చు, ఏదైనా ఏంటంటే ముందు మనం సక్సెస్ అవ్వాలి హర్షిని. ముందు మనం కొంతమంది ముందు ఒక 5 కమ్యూనిటీ మెంబర్స్ కలిసి ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా మనం చూపించి ఒక రోల్ మోడల్గా అవ్వాలి. ఏంటంటే మన కమ్యూనిటీ కూడా ఏదైనా సాధించగలదు. సో ఈ బిజినెస్ కూడా ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే దీన్ని కమ్యూనిటీకి ఓనర్షిప్ ఇచ్చేయడానికి. ఎందుకంటే అందరిని ఇందులో భాగస్వామ్యం చేసి వాళ్ళకి నచ్చిన బిజినెస్, దీన్ని చూసి వాళ్ళకి నచ్చిన బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేసి, చాలా మంది మనకి ఇప్పుడు డోనర్స్ వస్తున్నారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద CSR సపోర్ట్ చేస్తున్నారు. సో ఎవరికి వాళ్ళు బిజినెస్ పెట్టుకొని కేవలం సెక్స్ వర్క్ బెగ్గింగే కాదు, మనం బిజినెస్ చేసైనా కానీ, యాక్టింగ్ చేసైనా కానీ, లేకపోతే లీగల్ వర్క్ చేసైనా కానీ, ఏ విధంగా అయినా కూడా మనము అందరిలో మనం దేనికి తీసుకుపోలేము, నెంబర్ 1గా ఉండగలము అనేది నిరూపించుకొని మన కమ్యూనిటీకి ముందు ఒక రోల్ మోడల్, సమాజానికి ఒక మార్గదర్శనం కూడా చూపించాలి. ఒక ట్రాన్స్జెండర్ కూడా ఇవి సాధించగలదు అనేది మనం ఈ సమాజానికి ఎప్పుడైతే నిరూపించాలేమో, మన కమ్యూనిటీ జీవితాలు ఒక్కళ్ళని చూసి 10 మంది మారుతారు, 10 మందిని చూసి 100 మంది మారుతారు, ఆ 100 మంది చూసి 1,00,000 మంది మారే అవకాశం ఉంటుంది. సో నా ముఖ్య ఉద్దేశం అదే హర్షిని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా అంటే చాలా బాగా చెప్పారు. సో మీ త్రూ కమ్యూనిటీకి కానీ, సొసైటీకి కానీ ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? నేను మళ్ళీ చెప్తున్నాను, సాటి కమ్యూనిటీని ప్రేమించడం అలవాటు చేసుకోండి. సాటి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కావచ్చు, సాటి ట్రాన్స్ మ్యాన్ కావచ్చు, లెస్బియన్ కావచ్చు, గే కావచ్చు, బైసెక్షువల్ కావచ్చు, ఎనీ కమ్యూనిటీని, సాటి మనిషిని 10 మందిని ప్రేమించామని మీరు ఎప్పుడైతే మీ బుక్లో రాసుకున్నారో, ఈ 10 మంది నాకు ప్రాణం అని మీరు ఎప్పుడైతే మీ బుక్లో ధైర్యంగా రాసుకోగలరో, అప్పుడే ఈ సమాజంలో మన కమ్యూనిటీలో మార్పు మొదలైందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఎందుకంటే మీ లైఫ్ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా హడల్స్ నుండి మీరు అసలు ఏమి టెక్నాలజీ లేని రోజుల్లో, ఏ చట్టాలు లేని రోజుల్లో లెటర్స్ త్రూ కమ్యూనిటీకి హెల్ప్ చేయటం అంటే ఇట్స్ నాట్ అండ్ సింపుల్ థింగ్. గ్రేట్ థాట్స్ అనమాట. మీరు చేసిన పనులే మిమ్మల్ని ఈ స్టేజ్లో నిలబెట్టాయి. నాలాంటి ఎంతోమంది ట్రాన్స్ కమ్యూనిటీకి, నాన్ కమ్యూనిటీ సిస్జెండర్ పర్సన్స్కి మీరు ఇన్స్పిరేషన్గా, రోల్ మోడల్గా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, దిస్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ అండ్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదండి, కృష్ణమ్మ గారు. సో వన్ అండ్ ఓన్లీ సీనియర్ ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్. చాలామంది సీనియర్ ట్రాన్స్జెండర్ యాక్టివిస్టులు ఉన్నారు, కానీ నాకు తెలిసిన వాళ్ళలో ది మోస్ట్ సీనియర్ ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ అనమాట. తను ఇందాక చెప్పిన విధంగా ఎటువంటి కమ్యూనికేషన్ లేని రోజుల్లో తను స్వార్థం లేకుండా నిస్వార్థంగా తన టైం కమ్యూనిటీ కోసం కేటాయించాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ కమ్యూనిటీ అని చెప్పేసి లెటర్స్ త్రూ కమ్యూనిటీకి హెల్ప్ చేసి, తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత మొబిలైజేషన్, అడ్వకేసీ చేయటము, సురక్ష స్థాపించి సురక్ష
త్రూ చాలామంది కమ్యూనిటీ పీపుల్కి, ట్రాన్స్జెండర్ పీపుల్కి సపోర్ట్ చేయటం, హెల్ప్ చేయటము, బిజినెస్లు చేసుకోవాలి, చదువుకోవాలి, జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి తను ఎంతో ముందుగా ఉండి సపోర్ట్ చేసి చాలామందికి రోల్ మోడల్గా ఇచ్చారు. సో తను బ్యూటిఫుల్ లైఫ్ జర్నీని చూసారు కదండి. సో మరొక ఎపిసోడ్లో మరొక బ్యూటిఫుల్ లైఫ్ జర్నీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.